హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. రీసెంట్గా మనం 9th కెమిస్ట్రీ ఎన్సీఈఆర్టీ కెమిస్ట్రీ నుంచి మేటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసామండి. సో నేను మీకు ఆల్రెడీ మ్యాక్సిమం ఐ థింక్ అందులో 11 ఆర్ కొన్ని పార్ట్స్ ఎక్కువ చేస్తుంటాను. కాబట్టి ఈ లెసన్ నుంచి మీకు 2 పార్ట్స్ ఆ 3 పార్ట్స్లో లెసన్ అయ్యేలా చేశానండి. సో ఈ పార్ట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ ఏంటంటే సెకండ్ టాపిక్ అండి. మీకు మ్యాటర్ గురించి చాలామంది గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయమని అడుగుతున్నారు. కానీ కెమిస్ట్రీలోని మీకు మ్యాటర్ గురించి చాలా టాపిక్ ఉందండి. మీకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాటర్ అనేది మీకు 9th ఎన్సీఈఆర్టీలో 4 లెసన్స్ ఉన్నాయండి. మీకు 4 లెసన్స్ కూడా మీకు మ్యాటర్కి సంబంధించే. కాబట్టి మీకు నేను ఒక 5 డేస్లో నేను మీకు మ్యాటర్ అనేది కంప్లీట్ చేసి నేను మీకు అక్కడ కెమిస్ట్రీ చెప్తానండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాలెడ్జ్ అనేది తెలియకుండా డైరెక్ట్లోకి బిట్స్లోకి వెళ్తే తెలియదు కదమ్మా. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఈ కంటెంట్ని వినండి ఫస్ట్. లేదు అంటే ఒక 5 డేస్ వెయిట్ చేయండి, ఒక 4 డేస్ మ్యాక్సిమం 4 డేస్ వెయిట్ చేయండి. నేను గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో కెమిస్ట్రీ మీకు మ్యాటర్తో స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అండి. అంటే మన చుట్టూ ఉండే మ్యాటర్ అనేది ప్యూర్గా ఉందా లేదా అని చెప్పి ఈ టాపిక్ అనమాట. సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్స్లోని మీకు ఇంతవరకు చెప్తానమ్మా. ఈరోజు మీకు ప్యూర్ సబ్స్టెన్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి, ఎలిమెంట్స్లో టైప్స్ ఏంటి, కాంపౌండ్స్ ఏంటి, ఇంతవరకు నేను మీకు ఈరోజు చెప్తానమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటండి చూద్దాం డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్ పార్ట్స్ అండి. అంటే టాపిక్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఇదంతా ఫస్ట్ మనకి ఈరోజు మనం ప్యూర్ సబ్స్టెన్స్ కోసం నేర్చుకుంటాము. నెక్స్ట్ ఇంప్యూర్ సబ్స్టెన్సెస్, ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ నేను మీకు టాపిక్ చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే సపోజ్ చూడండి అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ టాపిక్ ఏంటంటే ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అని చెప్పి సెకండ్ లెసన్ అండి. ఇందులో మనకి సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మ. కొన్ని ఏంటి, సపోజ్ మీరు ఫ్రూట్ జ్యూస్ కావాలని చెప్పి మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి. ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, అది ప్యూర్గా ఉంటుంది కదా. అందులో ఎటువంటి అడల్ట్రేషన్ అంటే ఎటువంటి ఇంప్యూరిటీ మీన్స్ ఎటువంటి కల్తీ అనేది ఉండదు కదండి. అదే మనకి ఇంప్యూరిటీ అంటే ఏంటి, సపోజ్ మీరు బయటకు వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ కావాలని చేస్తే వాళ్ళు కొంత అడల్ట్రేషన్ అంటే కొంత ఇంప్యూరిటీ అనేది వాళ్ళు కలుపుతారు, అంతే కదండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సాల్ట్ అని చెప్పి హనీ అని చెప్పి చాలా మనకి బయట మార్కెట్లో మనకి ఎలా ఉంటాయి, ఇది 100% ప్యూర్ అని చెప్పి చెప్తారు. అసలు ప్యూర్ అయితే ఏ కేటగిరీలోకి వెళ్తుంది, అసలు ఇంప్యూర్ అయితే ఏ కేటగిరీలోకి వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుంటామండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్స్టెన్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ అండి. ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, ఒకటి సెకండ్ వన్ ఇంప్యూర్ సబ్స్టెన్స్ అండి. మనకి సబ్స్టెన్స్ అనేవి 2 టైప్స్, ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ ఇంప్యూర్ సబ్స్టెన్స్. సో ప్యూర్లో ఏమొస్తాయంటే ఫస్ట్ వన్ మనకి ఎలిమెంట్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ ఏమిటంటే కాంపౌండ్స్ వస్తాయండి. ప్యూర్లో మనం ఈరోజు నేర్చుకునేవి సబ్స్టెన్స్లో ప్యూర్ సబ్స్టెన్స్ నేర్చుకుంటాము. ప్యూర్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే కాంపౌండ్స్. మళ్ళీ ఎలిమెంట్స్ ఎలా మనకి 3గా మనకి డివైడ్ చేశారండి, మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అనమాట. సపోజ్ మీకు నార్మల్గా స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. మనకి మెటల్స్ అనుకోండి, స్మాల్ ఎగ్జాంపుల్ గోల్డ్ని తీసుకోండి. గోల్డ్ అనేది ఒక మెటల్, సిల్వర్ అనేది ఒక మెటల్ అనమాట, ఓకేనా. సో మెటల్స్ అనేవి ఇలా వస్తాయి. అండ్ ఎలిమెంట్స్లో మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయండి, మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ కదా. మనకి ఎన్ని ఉన్నాయండి మనకి ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ మీకు నేను చెప్తానండి. మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో మనకి అడ్జస్ట్ అయినవి, మనకి నేచురల్గా అడ్జస్ట్ అయినవి అయితే 90 అండి. రిమైనింగ్ మనకి సైంటిస్ట్ అని వాళ్ళు క్రియేట్ చేసింది. సో మనకి అంటే వాళ్ళు కొన్ని కెమికల్ యాక్షన్స్ ద్వారా కొన్ని వాళ్ళు అలా చేస్తారు, మనం ఫ్యూచర్లో చెప్పుకుంటా. సో మనకి 118 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి టోటల్గా. అండ్ మనకి కాంపౌండ్స్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి, షుగర్ కానీ సాల్ట్ కానీ అంటే కంబైన్డ్గా ఉంటాయి కదండి. ఎలిమెంట్ అంటే సింగిల్గా ఉంటుంది, కాంపౌండ్స్ అంటే మీకు కంబైన్డ్గా ఉంటుంది. కాంపౌండ్ సపోజ్ షుగర్ తీసుకోండి, సాల్ట్ తీసుకోండి, అవి నార్మల్గా కాంపౌండ్స్ అండి. అదే మీరు షుగర్ అనేది కాంపౌండ్ అని చెప్తున్నాను అంటే అది ఏ సబ్స్టెన్స్ అవుతుంది, ప్యూర్ సబ్స్టెన్సే కదండి. ఇవన్నీ ప్యూర్లోనే, ఎలిమెంట్స్ అనేవి ప్యూర్నే, కాంపౌండ్స్ అనేవి ప్యూర్నే. సపోజ్ మీరు షుగర్ని తీసుకున్నాం అనుకోండి, షుగర్ అనేది ప్యూర్ సబ్స్టెన్సే. కానీ అది మీరు వాటర్లో కలిపారనుకోండి, వాటర్ వేరు షుగర్ వేరు, అప్పుడు అది ఏమైపోతుంది, ఇంప్యూర్ అయిపోతుంది కదండి. సో అది జస్ట్ అలా మీరు ఐడెంటిఫికేషన్ తెలుసుకోండి దేనికి ఏదనేది. ఇప్పుడు మనకి డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీవర్డ్స్ తెలియాలి. మనకి టాపిక్ ఏంటి, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. మనకి ఆల్రెడీ మ్యాటర్ గురించి ఇప్పుడు తెలియాలి. మ్యాటర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మ్యాటర్ ఏంటనేది మీకు తెలుసు. నెక్స్ట్ ప్యూర్ గురించి తెలుసుకోవాలి, ప్యూర్గా ఉంటుందా లేదా. మ్యాటర్ అంటే మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. మ్యాటర్ అంటే ఏం చేయాలండి, అందులో మీకు ఏముండాలండి, పార్టికల్స్ ఉండాలి కదండి. అండ్ అదేం చేయాలి, అది స్పేస్ని కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలి. మనకి 5 సెన్సెస్ ఉన్నాయి. 5 సెన్సెస్లో అట్లీస్ట్ 1 సెన్స్ అయినా సరే అది అంటే విజన్ కానీ ఏదో ఒకటి ఉండాలని చెప్పి మనం నేర్చుకున్నాం కదండి. అయితే మ్యాటర్ అనేది మనకి ప్యూర్గా ఉంటుందా లేదా.
అయితే మనకి మ్యాటర్ అనేది ప్యూర్గా ఉంటుందా లేదా చూడండి. సపోజ్ మనకి చూడమ్మా, సపోజ్ మనకి ఏంటి అంటే నార్మల్ పర్సన్ ఏం చెప్తాడు, అందులో గుడ్నెస్ మనం ఎలా అనుకుంటామండి ప్యూరిటీ అనేది. నేను చెప్తునేటప్పుడు మీరు స్లైడ్స్ అబ్జర్వ్ చేయండి, స్లైడ్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మనకి ఇప్పుడు నార్మల్ పర్సన్ ఏమనుకుంటాడు, ఓకే ప్యూరిటీ, మనం షాప్కి వెళ్ళాము, వాడు ఏదో చెప్తాడు, ఇది 100 హనీ ఇస్తాడు, లేదంటే మిల్క్ ఇస్తాడు, మిల్క్ ఇచ్చి ఇది 100% ప్యూర్ అని చెప్తాడు. అంటే నార్మల్ పర్సన్ మనం ఎలా అనుకుంటాం, ఆర్డినరీ పీపుల్ మనం గుడ్నెస్ ఉంటే అది ప్యూరిటీ అని అనుకుంటాం కదండి. సపోజ్ మీరు మిల్క్ ఉంది, మిల్క్ స్మాల్ కిడ్కి ఇచ్చేటప్పుడు అది ఎంత ప్యూర్గా ఉంటుందండి, మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అది ఎంత ప్యూర్ మిల్క్ కదండి. అదే మనకి బయట షాప్స్లోని బేకరీస్లోని కానీ డైరీ ఇలా మనం చూసుకునేటప్పుడు మనకి మిల్క్ అనేది ఎలా ఉంటుందండి, మిల్క్ అనేది ఖచ్చితంగా వాటర్లో యాడ్ చేస్తున్నారు కదండి. అంటే అక్కడ ఏమవుతుంది, కొంత అడల్ట్రేషన్ అనేది జరుగుతుంది కదా, కొంత కల్తీ అనేది జరుగుతుంది కదండి. అంటే ప్యూర్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు మీరు నార్మల్గా మీరు బయట మిల్క్కి అది కొంత వాడు వాటర్ యాడ్ చేసినా, ఏమైనా సరే యాడ్ చేసినా సరే మీకు తెలియదు. అంటే అలా అక్కడ డిఫరెన్షియేట్ ఏమీ లేనట్టుగా వాళ్ళు చేస్తారనమాట. అంటే ప్యూర్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇంప్యూర్ కలిపినా కూడా మీకు అలే ఉండేలా ఉంటుంది. సో మనకి దాన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు చూద్దామండి. అండ్ సపోజ్ మీరు హనీ చూసుకున్నాం అనుకోండి, హనీ తీసుకుంటే వాడు ఏం చెప్తాడు, షాప్లోకి వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినాం, ఇది ప్యూర్ హనీ అమ్మని చెప్తాడు. ప్యూర్ హనీ అంటే మనం అందులో ఏం చేస్తారండి, వాళ్ళు సింథటిక్ స్వీట్నర్ని యాడ్ చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే సింథటిక్ స్వీట్నర్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనం టేస్ట్ చూసేటప్పుడు ఇది ప్యూరా కాదా అని హనీని మనం ఎలా జస్ట్ స్వీట్గా ఉంటే, అది బాగా స్వీట్గా ఉంటే ప్యూర్ అనుకుంటారు చాలామంది. అలానే వాడు అక్కడ టేస్ట్ చూసి స్వీట్గా ఉంది, ఓకే ప్యూర్ అనుకుంటాం మనం ఇంటికి వెళ్ళి చూసినా సరే. కానీ అది ప్యూర్ కాదు, అందులో ఆల్రెడీ కొంత అడల్ట్రేషన్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు ఏమంత మళ్ళీ అడల్ట్రేషన్ అంటే కల్తీ అనేది తగ్గితే ప్యూరిటీ అనేది ఎక్కువ అవుతుంది కదండి. అదే మీకు అడల్ట్రేషన్ అనేది ఎక్కువైతే ప్యూరిటీ అనేది అక్కడ ఉండదు కదమ్మా. అంటే కల్తీ అనేది లేకపోతే మీకు ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, అంతే కదండి. అయితే మన ఒపీనియన్ ఏంటి, అందులో ఓకే గుడ్నెస్ ఉంటే ప్యూరిటీ అనుకుంటాము. కానీ చూసారండి, స్లైడ్స్ అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ప్రతి లైన్ టు లైన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను చెప్పే ప్రతి పాయింట్ అందులో ఉంటుంది. అండ్ మన సైంటిస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అమ్మ అంటే ప్యూర్ గురించి. సపోజ్ మనకి ప్యూర్ మిల్క్ తెచ్చిచ్చామనుకోండి, మనం ప్యూర్ మిల్క్ అని చెప్పి సైంటిస్ట్ దగ్గరికి లేదంటే కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ప్యూర్ మిల్క్ అనేది ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు వాడు అది లేదు, ఇది ప్యూర్ కాదని వాడు పక్కన పడేస్తాడు. అసలు అయితే ప్యూర్ అంటే ఏంటి, వాళ్ళ ఒపీనియన్లో అసలు ప్యూర్ ఏంటి, మనం ఏంటంటే గుడ్నెస్ ఉంటే ఓకే ఇది ప్యూర్ అనుకుంటాం. అయితే అసలు ప్యూర్ అంటే డెఫినేషన్ ఏంటి, సైంటిస్ట్ అసలు ఏం చెప్పారు ప్యూరిటీ గురించి అంటే చూడండి. అసలు ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్ అమ్మ. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. అది సైంటిస్ట్ యొక్క ఒపీనియన్. అంటే ఏదో ఒక పార్టికల్నే అందులో ఉండాలి, వేరే వేరే పార్టికల్స్ కలిపి అక్కడ యాడ్ అయ్యి ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ మీరు మిల్క్ తీసుకున్నారు, మిల్క్లో ఏముంటాయండి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కదమ్మా. వాటర్ యాడ్ చేస్తారు, అందులో మిల్క్ ఎంజైమ్స్ అని అన్నీ యాడ్ అవుతాయి. వాటర్ అనేది ఒక పార్టికల్, ఫ్యాట్ అనేది ఒక పార్టికల్, అంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. కానీ అలా ఉండకూడదమ్మా. ఓకే, అందుకే వాడు మనం మిల్క్ తెచ్చి ఇచ్చినప్పుడు సైంటిస్ట్ వాడు ప్యూర్ కాదంట, ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది, ఫ్యాట్ పార్టికల్స్ ఉంటాయి, ప్రోటీన్ పార్టికల్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయండి. ఓన్లీ వన్ టైప్, సపోజ్ మీకు మిల్క్లో ఓన్లీ మిల్క్ అనేది ఒకటే ఉంటే అది మీకు ప్యూర్ అవుతుంది. ఓన్లీ మిల్క్ ఉండదు కదమ్మా, అందులో ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదండి. కాబట్టి అది మనకి ఏమవుతుంది, అది ప్యూర్ సబ్స్టెన్స్ కాదనమాట. ఓకేనా అండి. అయితే సైంటిస్ట్ యొక్క ఒపీనియన్ ఏంటి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూద్దామమ్మ. ఇక్కడ సపోజ్ చూడండి, ఇక్కడ మనకి గోల్డ్ అని, కాపర్ వైర్ అని ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదమ్మా. కాపర్ వైర్ ఇవన్నీ ప్యూరేనండి. కాపర్ వైర్ అసలు ఎందుకు ప్యూర్ అవుతుంది అంటే చూడండి, కాపర్ వైర్ కానీ ఒక్కొక్కటి చూద్దాం. కాపర్ వైర్ని తీసుకున్నాం అనుకోండి, ప్యూర్ సబ్స్టెన్స్. ఎందుకంటే అందులో మీకు కాపర్ మీరు ఎంత అది చూసినా సరే లోపలికి మీకు వేరే టైప్ ఆఫ్ పార్టికల్స్ కూడా మీకు కనబడవండి. ఓన్లీ ఒకటే టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, అది ఏంటంటే ఓన్లీ కాపర్ పార్టికల్స్. అండ్ గోల్డ్ని తీసుకున్నా సరే అదేనండి, గోల్డ్ కూడా ప్యూర్ సబ్స్టెన్స్. ఎందుకంటే గోల్డ్లో కూడా ఓన్లీ గోల్డ్కి సంబంధించి గోల్డ్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. అలానే సాల్ట్ ఉందనుకోండి, అది కూడా ఏంటంటే ప్యూర్నే. ఎందుకంటే ఇప్పుడు మీరు సాల్ట్ తింటూ ఉంటే మీకు స్వీట్ రాదు కదా, సాల్ట్లో మీకు ఏం వేరే పార్టికల్స్ అనేవి యాడ్ అవ్వమ్మా. సాల్ట్ కూడా మీకు సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్ కాబట్టి అది కూడా ప్యూర్ అంటారు. అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఉంది, హైడ్రోజన్ గ్యాస్ అంటే ఏమవుతుంది, ఓన్లీ హైడ్రోజన్ పార్టికల్స్. కాబట్టి ఇప్పుడు మీరు కాపర్ వైర్ తీసుకున్నా, గోల్డ్ తీసుకున్నా, ఇలాంటివి ఏం తీసుకున్నా మీకు ఏంటి సింగిల్ పార్టికల్స్ అనమాట. కాబట్టి అవి ఏమవుతాయండి, ప్యూర్ సబ్స్టెన్సెస్ అవుతాయి. అయితే మన కామన్ మ్యాన్ యొక్క ఒపీనియన్ ఏంటంటే మనం ఏంటంటే ప్యూర్ అంటే అందులో ఓన్లీ నో అడల్ట్రేషన్, అంటే ఎటువంటి కల్తీ లేదనుకుంటాం. అండ్ మన సైంటిస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటండి, వాళ్ళు ఏమనుకుంటారు అసలు ప్యూర్ అంటే ఏమనుకుంటారు. సపోజ్ మిల్క్ ఇచ్చాం, మిల్క్లో ఏముంటుంది, అది ఒక మిక్చర్ కదండి. మిల్క్ అంటే మనకి ఏంటి, అది ప్యూర్ కాదండి, అందులో వాటర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి కదండి. కాబట్టి అది మిక్చర్ అనమాట, అందులో అన్నీ ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అది మనకి ప్యూర్ అనేది కాదండి. సో అయితే ఇంతసేపు నేను మీకు పార్టికల్స్ అంటున్నాను కదండి.
అండ్ ఇంకా నేను మీకు ఆల్రెడీ ఇంకా చెప్పాను. ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్లో ఏంటండి సాల్ట్ పార్టికల్స్. అసలు పార్టికల్స్ గురించి చూస్తే మీకు పార్టికల్స్లో ఏమేమి ఉంటాయంటే పార్టికల్స్ని యూజ్ చేస్తున్నాం కదండి. పార్టికల్స్లో 3 టైప్స్ ఉంటాయండి. మళ్ళీ ఆటమ్స్ ఒకటి, మాలిక్యూల్స్ అండ్ ఇంకా ఏంటి అంటే అయాన్స్ అండి. ఓకేనమ్మా. ఫస్ట్ వన్ ఆటమ్స్ అండ్ సెకండ్ వన్ మాలిక్యూల్స్, థర్డ్ వన్ అయాన్స్. పార్టికల్స్లో ఇంకా ఇన్ని టైప్స్ ఉంటాయండి. ఆటమ్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ అయాన్స్ ఉంటాయండి. అండ్ ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాం అనుకోండి. సాల్ట్ ఏంటి? సాల్ట్ పార్టికల్స్. అంటే సాల్ట్లో ఏముంటాయంటే అయాన్స్ ఉంటాయండి. సాల్ట్లో తీసుకున్నాం అనుకోండి, మనకి సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటండి? సాల్ట్ కెమికల్ ఫార్ములా తీసుకుంటే NaCl. ఇందులో ఏముంటాయంటే Na+ions, Cl-ions. అసలు అయాన్స్ గురించి కూడా చెప్తానండి. సో Na+ions, Cl-ions అంటారు. కాబట్టి ఇందులో మీకు సాల్ట్లో మీకు ఎంత చూసుకున్నా Na+ions, Cl-ions ఓన్లీ అవే ఉంటాయి. కానీ మీకు బ్రోమిన్ కానీ లేదంటే అయోడిన్ కానీ ఇంకా ఇలా అంటే మీకు వేరే వేరే కాపర్ కానీ ఇలాంటివి మీకు అందులో కనబడవండి. ఓన్లీ సాల్ట్ అంటే మీకు NaCl, Na+Cl- ఓన్లీ మీకు ఇవే కనిపిస్తాయి. మీకు పార్టికల్స్ అంటే ఏమని చెప్పాను? ఆటమ్స్ అని చెప్పాను అండ్ మాలిక్యూల్స్ అని చెప్పాను అండ్ అయాన్స్ అని చెప్పాను. ఇప్పుడు మీకు సాల్ట్లో ఏముంది? Na+Cl-. ఈ రెండు తప్ప ఇంకేం కనబడవండి. మీరు ఎంత చూస్తున్నా ఈ రెండు అయాన్సే ఉంటాయి. కాబట్టి అది కూడా ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ పార్టికల్స్ అండి. ఓకేనండి. పార్టికల్స్ అంటే ఆటమ్స్ అయినా అవ్వచ్చు, మాలిక్యూల్స్ అయినా అవ్వచ్చు, అయాన్స్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు Na+Cl- కొంతవరకు సాల్ట్లో ఉండి ఇంకొంత మళ్ళీ వేరే బ్రోమిన్ అలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు అది అయాన్ అప్పుడు అది మనకి ప్యూర్ కాదు. ప్యూర్ అంటే ఇప్పుడు Na+Cl- ఈ రెండే మీకు ఇందులో కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మనకి ఏంటి? హైడ్రోజన్ గ్యాస్ ఉంది. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏమవుతుంది? అది ఒక వన్ టైప్ ఆఫ్ పార్టికల్స్. ఎందుకంటే హైడ్రోజన్ గ్యాస్లో ఏమంటారు? హైడ్రోజన్ ఆటమ్ అంటారండి. అంటే హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్ కదండి. ఒక సింగిల్గా ఉంటే దాన్ని ఆటమ్ అంటారండి. ఆటమ్ ఏంటి, మాలిక్యూల్ ఏంటి మీకు చెప్తానండి. 1 సెకండ్. ఇప్పుడు మీకు హైడ్రోజన్ సింగిల్ కట్టి దాన్ని ఆటమ్ అంటారు. కాబట్టి హైడ్రోజన్ ఆటమ్స్ ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్సే ఉంటాయి హైడ్రోజన్ గ్యాస్లో. ఇంకా వేరే ఏం ఆటమ్స్ ఉండవు కదండి. కాబట్టి అది కూడా ఏంటంటే మీకు ప్యూర్ సబ్స్టెన్స్ అవుతుంది. అలాగే కాపర్ వైర్ తీసుకున్నాం. కాపర్ కూడా ఒక ఆటం అండి. సింగిల్ ఉంటే అది ఒక ఆటం అంటారండి. మీకు ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ కాపర్ ఇలా కంబైన్ చేసామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే మాలిక్యూల్. నేను మీకు చెప్తాను. సో ఇక్కడ కాపర్ వైర్ అంటే ఓన్లీ కాపర్ ఉంటుంది కాబట్టి అదొక ఆటమ్. సో కాపర్లో మీకు ఓన్లీ కాపర్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి అది కూడా ప్యూర్ సబ్స్టెన్స్ అవుతుంది. అలానే షుగర్ని తీసుకున్నాం. ఓన్లీ షుగర్ మాలిక్యూల్స్ అనమాట. సో ఇలా అండి ఒకటే టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉండాలండి. అవి అయాన్స్ అయినా అవ్వచ్చు, లేదంటే ఆటమ్స్ అయినా అవ్వచ్చు, లేదంటే మాలిక్యూల్స్ అయినా అవ్వచ్చు అండి. అండ్ ఇప్పుడు మనకి చూసుకుంటే ఇంతవరకు నేను పార్టికల్స్ అంటున్నాను, అసలు దాని గురించి ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి క్లాసిఫికేషన్స్ కోసం అండి, ప్యూర్ సబ్స్టెన్స్లోని క్లాసిఫికేషన్స్ కోసం చూద్దాము. సో మనకి మిల్క్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. మిల్క్ అంటే ఏంటి అంటే అందులో ఏమేమి ఉంటాయి? ఫ్యాట్స్ అని, ప్రోటీన్స్ అని, వాటర్ అని, ఇంకా సోన్స్ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ 3 తీసుకున్నాం అనుకోండి. మిల్క్లో ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అండ్ ఇంకా ఏంటి వాటర్, ఈ 3 తీసుకున్నాం మనకి. ఇక్కడ ఎన్ని పార్టికల్స్ మీకు కనిపిస్తున్నాయి? 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదా. కాబట్టి అది ఏమవుతుందండి? అది ఇంప్యూర్ అవుతుంది కదమ్మా. సో నేను మీకు ఇందా నుండి పార్టికల్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ అంటున్నాను. అసలు పార్టికల్స్లో ఏమేమి టైప్స్ అంటే చూడండి. పార్టికల్స్లో మనకి ఆటమ్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ గురించి చూద్దామండి. ఆటమ్స్ అనేవి ఏంటి అంటే మీకు సింపుల్గా తెలియాలంటే మీరు బయాలజీలో ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారండి. సింపుల్గా సెల్ అంటే ఏంటని చెప్పి. సెల్ అనేది ఏంటండి? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ కదండి. సెల్ అనేది లేకపోతే ఇప్పుడు మనం ఉన్నాము అంటే మన బాడీలో ఎన్నో సెల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక సెల్ అనేది ఇప్పుడు మనకి సెల్ అనేది లేకపోయింది అనుకోండి, మన బాడీలో మనమే అసలు ఉండం కదండి. నో సెల్ అంటే నో హ్యూమన్ బాడీ అనే కదా లెక్క. కాబట్టి సెల్ అనేది మనకి బాడీలో చాలా సెల్స్ ఉంటాయి. సెల్స్ నుండి ఏం ఫామ్ అవుతాయండి? మనకి సెల్స్ నుండి టిష్యూస్ ఫామ్ అవుతాయి, టిష్యూస్ నుండి టిష్యూ సిస్టమ్ ఫామ్ అవుతుంది, దాని నుండి ఆర్గన్స్ ఫామ్ అవుతాయి, దాని నుండి ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది, దాని నుండి హ్యూమన్ బాడీ ఫామ్ అవుతుంది. అంతా మనకి బయాలజీలో నేర్చుకుంటాం. అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి? మనకి సెల్ అనేది కదండి. మన బాడీ ఉండాలంటే సెల్ అనేది ఉండాలి. మన బాడీలో చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అన్ని సెల్స్ కలిస్తేనే మన బాడీ తయారవుతుంది. సెల్స్ నుండి టిష్యూస్ అన్ని సో ఇవిలా ఫామ్ అవుతాయి కదండి. అలానే మనకి సెల్ అనేది ఎంత ఇంపార్టెంటో అంటే సెల్ అనేది ఏంటి? అది స్మాలెస్ట్ యూనిట్ అనమాట మన లైఫ్కి. అంటే మన బాడీకి అదే స్మాలెస్ట్ యూనిట్ సెల్ అనేది. అలానే పార్టికల్స్లో స్మాలెస్ట్ యూనిట్ ఏంటి అంటే ఆటమ్ అండి. సెల్ ఎలానో ఆటమ్ అలానే అనమాట. సో ఆటమ్ని ఏమంటారంటే బేసిక్ యూనిట్ ఆర్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ అని అంటారండి. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ అని అంటారండి. ఓకేనా. బేసిక్ యూనిట్ని ఆటమ్ అని అంటారు, లేదంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ అమ్మ. మ్యాటర్లో స్మాలెస్ట్ యూనిట్ ఏంటి అంటే ఆటమ్ అనేది లైక్ సెల్ ఎలానో అలా. అండ్ మనకి మాలిక్యూల్ ఇప్పుడు మనకి ఆటమ్స్లో తీసుకున్నాం అనుకోమా. సపోజ్ మీరు ఏం చేస్తారంటే ఇలా ఆటమ్ ఎలా ఉంటుందంటే ఆటంలో కూడా ఇంకా ఉంటాయండి. ఆటమ్ ఏంటంటే ఇంకా డివిజిబుల్ కాదని అనుకుంటారు కొందరు. అంటే కొంతమంది ఒకప్పుడు అలా అనుకున్నారు, కానీ తర్వాత ఏంటంటే ఆటంకి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆటంలో కూడా ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని డివిజన్ చేశారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది ఆటం అమ్మ. ఆటం యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది.
సో ఆటం తీసుకున్నప్పుడు ఆటం యొక్క సెంటర్లో ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుందమ్మా. ఆటం యొక్క సెంటర్లో ఏముంటుందండి, న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనమ్మా, ఆటం ఇలా స్ట్రక్చర్ ఉంటుంది, దీని యొక్క సెంటర్లో ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఆటంలోని న్యూక్లియస్ ఉంది కదమ్మా, ఈ ఆటం ఇన్సైడ్ ఏముంటాయి అంటే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయండి. ఆటం ఇన్సైడ్ ఏముంటాయంటే, ఆటం ఉంది కదమ్మా, ఈ ఆటం లోపల ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ కూడా ఉంటాయమ్మా. ఆటం లోపల ఏముంటాయండి, ఆటంలో సెంటర్ పాయింట్ ఏమంటారంటే న్యూక్లియస్ అంటారు. ఈ ఆటంలో ఏముంటాయి, మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో మనకి న్యూక్లియస్ ఉంది కదమ్మా, ఈ న్యూక్లియస్ లోపల ఏముంటాయి అంటే చూడండి, చిన్న పాయింట్ న్యూక్లియస్ ఉంది కదా, ఆ న్యూక్లియస్ లోపల ఏముంటాయంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయమ్మా. ఇక్కడ న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ చుట్టూ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయమ్మా. ఓకేనండి, మనకి అర్థమైందండి. ఇప్పుడు మనం ఆటం అనేది తీసుకున్నాం. ఆటం అనేది స్మాలెస్ట్ యూనిట్ అని చెప్పాం, దేనికి, మ్యాటర్కి. బేసిక్ యూనిట్ అని కూడా చెప్పాను. ఆటం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఈ ఆటంని తీసుకుంటే సెంటర్లో ఏముంటుందని చెప్పాను, న్యూక్లియస్ ఉంటుందని చెప్పాను. అండ్ ఆటంలో ఇంకా ఏమేమి ఉంటాయని చెప్పానండి, ఆటం ఇన్సైడ్ ఆఫ్ ఆటం ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, ఇంకా ఏముంటాయమ్మా, న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్కి ఏంటంటే న్యూట్రల్ అనమాట, పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, అది కాన్స్టెంట్గా ఉంటుందని ఛార్జ్ అనేది. సో మనకి న్యూక్లియస్ ఇన్సైడ్ ఈ పాయింట్ ఉంది కదండి, ఆ న్యూక్లియస్ ఇన్సైడ్లో ఏముంటాయంట, ఈ ఇన్సైడ్ ఏంటంటే న్యూక్లియస్ లోపల ఏముంటాయంటే ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయండి. న్యూక్లియస్ చుట్టూ ఏం తిరుగుతాయంటే ఎలక్ట్రాన్స్ తిరుగుతాయమ్మా. ఓకేనండి, అరౌండ్ న్యూక్లియస్ ఏముంటాయండి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంతవరకు ఓకే కదమ్మా. సో ఇంతవరకు మీకు ఆటం గురించి, ఎందుకంటే మనకు థర్డ్ లెసన్లో వస్తుంది ఆటమ్స్, మాలిక్యూల్ సైన్స్ కోసం. సో అందులో క్లియర్గా నేర్చుకుంటే ఇప్పుడు బేసిక్ వరకు నేర్చుకోండి. అండ్ మనకి ఇంకా మాలిక్యూల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఆటం ఒక్కదా ఎలోన్గా ఉంది, అది ఊరుకోదు. ఆటం ఏం చేస్తుంది, లేదు నాకు ఫ్రెండ్షిప్ కావాలని చెప్పి ఇంకో ఆటంతో ఫ్రెండ్షిప్ చేస్తుందండి. అర్థమవుతుందని, సింగిల్గా ఉండి దానికి బోర్ కొట్టి అది ఏం చేస్తుందంటే అది వేరే ఆటంతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఓకే, నేను ఒక ఆటంని ఇంకొక ఆటం, నేను రెండు ఆటమ్స్ కలిపి ఫ్రెండ్షిప్ చేసాం, ఇదొక మాలిక్యూల్ అవుతుందమ్మా. అలానే ఇంకొక ఆటం, నేను ఒక ఆటం, ఇంకొక ఆటం, ముగ్గురు కలిపి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసామమ్మా, ఇదొక మాలిక్యూల్ అవుతుంది. అలాగే నలుగురు ఆటమ్స్ కలిపి ఫ్రెండ్షిప్ చేశారు. అలానే చాలామంది కలిపి ఫ్రెండ్షిప్ చేస్తారండి. ఫ్రెండ్షిప్ చాలామంది కలిపి చేస్తుంటారు కదా. సో 2 ఉంటే ఏంటవుతాయి, 3 ఉంటే ఏంటవుతాయి, 4 ఉంటే ఏమవుతాయి, అండ్ ఇంకా సో ఉంటే ఏమవుతాయి, ఇవన్నీ మనకి థర్డ్ లెసన్లో వస్తాయి. ఇప్పుడు మీకు ఆటం ఏంటి, మాలిక్యూల్ ఏంటి, ఈ లెసన్ వరకు తెలుసుకోండి. ఓకేనండి, మాలిక్యూల్ అంటే ఏంటండి, అది కాంబినేషన్ అండి. దేని కాంబినేషన్ అంటే ఆటమ్స్ యొక్క కాంబినేషన్, ఏదో 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, అండ్ సింగిల్ కూడా ఉంటుందండి. ఆ సింగిల్ గురించి కూడా మనం చెప్తాము. మోనో మాలిక్యూల్ ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ టాపిక్లో. అండ్ ఇంకా మీకు ఏంటి అంటే ఆటమ్స్పై, ఇప్పుడు అయాన్స్ కోసం అండి. అయాన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఆటమ్స్పై పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుందండి, వాటిని అయాన్స్ అంటారు. ఇప్పుడు ఇందాక మీకు సోడియం క్లోరైడ్ అని చెప్పాను, NaCl అని చెప్పి, Na+Cl- అని చెప్పాను కదమ్మా. ఇందాక మీకు ఆల్రెడీ సాల్టిక్ ఫామ్లో చెప్పాను, NaCl అని చెప్పి, Na+ అన్న, Cl- అన్న. Na ఏంటి, సోడియం, Cl ఏంటి, క్లోరిన్. సోడియం అనేది ఏమిటమ్మా, అదొక ఆటం కదా, సింగిల్ ఎలిమెంట్ ఉంటే అదొక ఆటం కదండి. Cl కూడా ఒక ఆటం కదమ్మా. దీని మీద ఒక ఛార్జ్ వచ్చింది, పాజిటివ్ ఛార్జ్, దీని మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, అప్పుడు దాన్ని ఏమంటారంటే అయాన్స్ అంటారండి. అంటే ఆటమ్స్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, లేదంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, వాటిని ఏమంటారంటే అయాన్స్ అని అంటారమ్మా. ఇంతవరకు ఓకే కదండి. ఇంతవరకు మీకు ఆటమ్స్ గురించి, మాలిక్యూల్ కోసం, అయాన్స్ కోసం చెప్పాను. ఇప్పుడు ఈ స్లైడ్స్ చూడండి, నేను ఏం చెప్పాను అదే మీకు ఉంటుంది ఇక్కడ చూడండి. అండ్ ఇంకా మనకి ఏంటి అంటే చూడండి, నేను చెప్పే ప్రతి పాయింట్ ఉంటుంది ఇక్కడ. మనకి ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఎలిమెంట్ అనేది ఏంటంటే సింప్లెస్ట్ ఫామ్ అండి. మనకి ప్యూర్ సబ్స్టెన్స్ 2 టైప్స్ కదండి, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఇప్పుడు ఎలిమెంట్స్ కోసం చెప్తున్నా. ఎలిమెంట్ అనేది ఏంటంటే సింప్లెస్ట్ ఫామ్ అన్నారు. ఇప్పుడు సిల్వర్ అనుకున్నాం, ఓన్లీ సింప్లెస్ట్ ఫామ్. గోల్డ్ అనేది ఒక సింప్లెస్ట్ ఫామ్, అంటే ఇంకా వాటిని మనం ఇంకా ఫర్దర్ ఇంకా డివైడ్ చేయలేము. ఎలిమెంట్ అనేది ఏంటంటే సింప్లెస్ట్ ఫామ్ ఆర్ బేసిక్ ఫామ్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ విచ్ కెన్ నాట్ బీ బ్రోకెన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ బై కెమికల్ మెథడ్. అంతే కదా, మా ఇంకా సింప్లెస్ట్ ఫామ్ని ఇంకా మనం ఫర్దర్గా ఇంకా డివైడ్ చేయలేము. సో ఎలిమెంట్స్ అంటే సపోజ్ మీకు బ్రోమిన్ ఉంది, ఒక ఎలిమెంట్. సో ఇలా ఎలిమెంట్స్ ఇంకా మీరు ఇంకా కాపర్ ఉంది, ఒక ఎలిమెంట్. ఇలా మీరు ఇంకా దాన్ని మళ్ళీ ఇంకా మీరు ఇంకా సింపుల్గా మీరు ఇంకా డివైడ్ చేయలేరు ఏ కెమికల్ మెథడ్ ద్వారా. వాటిని మనం ఎలిమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐరన్ గురించి చెప్పాము. ఐరన్ ఈజ్ అన్ ఎలిమెంట్ బికాస్ వీ మే బ్రేక్ ఇన్ టు పీసెస్ యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. అంతే కదండి, ఐరన్ అనేది ఏంటి, ఒక చూసారా. ఇవన్నీ మీరు స్లైడ్స్ మీరు చూసుకుంటే అర్థమైపోతుందమ్మా. నేను స్లైడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఇంతవరకు చెప్పాను కదండి ఆటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ గురించి. సపోజ్ మనకి ఇనీషియల్గా మీకు ఏమని చెప్పానండి, ఇక్కడ మీకు న్యూక్లియస్ ఉంటుందని చెప్పాను కదండి. అండ్ ఇంకా లోపల ఏముంటుంది, బయట ఏముంటుంది, ఇదంతా మీకు చెప్పాను. న్యూక్లియస్ లోపల ఏముంటాయి, న్యూక్లియస్ అరౌండ్ ఏముంటుంది మీకు చెప్పాను. అయితే ఇనీషియల్గా మనకి ఏంటి అండి అంటే,
ఇనీషియల్గా మనకి ఎలక్ట్రాన్స్ వాల్యూ చూడండి, ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను, మీకు స్లైడ్స్ ఏమైనా డిస్టర్బ్ అయితే చెప్పండి. సో మనకి ఇనీషియల్గా ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు సపోజ్ ప్రోటాన్స్ అనుకున్నాము. స్టార్టింగ్లో మనకి ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ దాని వాల్యూ ఏదో 11 అనుకుందామండి. ఇనీషియల్గా ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ప్రోటాన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది, అంటే అయాన్స్ ఎలా వస్తున్నాయని నేను మీకు చెప్తానండి. ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ఈక్వల్ టు సపోజ్ మనం 11 అని అనుకుందాం. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని ప్రోటాన్కి ఇచ్చేసిందండి. అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ 11 ఉన్నాయి, ప్రోటాన్స్ కూడా 11 ఉన్నాయి. కానీ మనకి ఎలక్ట్రాన్ అనేది ఇంకో ఎలక్ట్రాన్ని ప్రోటాన్కి ఇచ్చేసింది. అప్పుడు ఎలక్ట్రాన్స్ దగ్గర ఎన్ని ఉంటాయండి, ఇంకా 10 కదా ఉంటాయి. అంటే ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ వాల్యూ తగ్గింది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ప్రోటాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ తగ్గాయంటే దాని పవర్లో అంటే నెగిటివ్ ఛార్జ్ కూడా ఇంకా తగ్గుతుంది కదండి. నెగిటివ్ ఛార్జ్ తగ్గుతుంది అంటే అప్పుడు ఏ ఛార్జ్ పెరిగినట్టు, పాజిటివ్ ఛార్జ్ పెరిగినట్టు కదా. అప్పుడు మనకి అప్పుడు మనకు ఒక అయాన్ వచ్చినట్టే కదండి. ఇందాక మీకు Na+ అని చెప్పాను, దీని మీద ప్లస్ ఎలా వచ్చిందంటే ఇలా వస్తుందండి. అప్పుడు అది ఒక అయాన్ అవుతుంది. అర్థమైందమ్మా? ఇనీషియల్గా మనకి ఎలా ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ప్రోటాన్సే ఉంటాయి. సపోజ్ దాని వాల్యూ ఎంత అనుకున్నాం, 11 అనుకున్నాం. ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ని ప్రోటాన్కి ఇచ్చింది, దానికి ఎక్కువ. అప్పుడు ఎలక్ట్రాన్ ఎన్ని అవుతాయి, 10 అవుతాయి. అంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ తగ్గాయి, 11 ఉండాల్సినవి ఒకటి తగ్గింది, 10 అయ్యాయి. అప్పుడు ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ కూడా ఇంకా తగ్గుతుంది కదండి. ఎలక్ట్రాన్స్ ఛార్జ్ తగ్గింది అంటే ప్రోటాన్స్ ఛార్జ్ ఏమవుతుందమ్మా, ప్రోటాన్స్ ఛార్జ్ అనేది పెరుగుతుంది కదండి. సో మనకి ఇక్కడ ప్రోటాన్స్ ఛార్జ్ పెరిగిందంటే పాజిటివ్ ఛార్జ్ పెరిగినట్టు కదా. పాజిటివ్ ఛార్జ్ పెరిగింది అంటే మనకు అది అయాన్ వచ్చినట్టే కదండి, అయాన్ వచ్చినట్టు. అలానే మనకి నెగిటివ్ అనుకోండి, ఇప్పుడు రివర్స్లో పెడతాం. మనకి ఇనీషియల్గా మనకి ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రాన్స్ అన్నీ అనుకున్నాం. ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ప్రోటాన్స్ అనుకుందామండి. అవి ఎన్ని అనుకున్నాం, ఇందాకలాగానే 11 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రోటాన్ అనేది ఒకదాన్ని ఎలక్ట్రాన్కి ఇచ్చేస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్ దగ్గర ఎన్ని ఉంటాయి, 11 ఉండాల్సిన 12 అవుతాయి కదండి. అంటే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏమైంది, ఇప్పుడు ఎలక్ట్రాన్ పెరిగాయి అంటే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ కూడా పెరుగుతుంది కదండి. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అంటే ఏంటి, నెగిటివ్. సో నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది కదండి. అప్పుడు వచ్చే అయాన్ ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ అవుతుందండి. సో ఇలా మనకి అయాన్స్ అనేవి వస్తాయండి. ఇంతవరకు క్లియర్ అయింది కదమ్మా. నెక్స్ట్ చూడండి, ఇవే అన్ని స్లైడ్స్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు వాటర్ అనేది మనకి ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ వాటర్ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ బికాజ్ ఇట్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ అన్నారు. సో ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ ఎలిమెంట్స్ గురించి వాటర్ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ అంటున్నారు. వాటర్ అనేది ఎలిమెంట్ కాదంట. సో వాటర్ అనేది ఎలిమెంట్ కాకపోతే ఏమవుతుంది, మనకి సబ్స్టెన్సెస్ ఎన్ని అనుకున్నాం, 2 టైప్స్ అనుకున్నాం. ప్యూర్ అనుకున్నాం, ఇంప్యూర్ అనుకున్నాం. ప్యూర్లో ఎన్ని టైప్స్ అనుకున్నాము, 2 టైప్స్ అనుకున్నాం. ఎలిమెంట్స్ ఒకటి, కాంపౌండ్ ఒకటి. సో వాటర్ అనేది ఎలిమెంట్ కాదు అంటున్నాడు. అయితే ఏమవ్వాలండి, కాంపౌండ్ అవ్వాలి. సో అది ఎలా కాంపౌండ్ అవుతుందంటే చూడండి, సపోజ్ మీరు ఏం చేస్తారంటే కాపర్ వైర్ని తీసుకోండి. కాపర్ వైర్ని తీసుకొని ఏం చేస్తారు, దాన్ని ఎంత కట్ చేసినా మీకు ఎలా ఉంటుందండి, స్మాల్ పార్టికల్స్లో కూడా మీకు కాపర్ ఆటమ్స్ ఉంటాయి కదండి. కాపర్ వైర్ని మీరు ఎంత కట్ చేసినా సరే అందులో ఉన్న స్మాల్ పార్టికల్స్లో కూడా ఏముంటాయంటే కాపర్ ఆటమ్స్నే ఉంటాయి. సపోజ్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, గోల్డ్ తీసుకుంటే ఏమవుతుంది, అందులో కూడా మీకు ఎన్ని పార్టికల్స్ స్మాల్ పార్టికల్స్ చూసినా సరే అందులో కూడా ఓన్లీ గోల్డ్ ఆటమ్స్ ఉంటాయి. అంతేకాని మీకు గోల్డ్లో మీకు సిల్వర్ ఉండదు కదండి. అలానే మీకు గోల్డ్లో బ్రోమిన్ కానీ క్లోరిన్ కానీ ఇలాంటి మీకు వేరే ఆటమ్స్ ఉండవు కదండి. గోల్డ్ని ఎంత కట్ చేసినా గోల్డ్ ఆటమే వస్తుంది. అలానే కాపర్ వైర్ని ఎంత కట్ చేసినా కాపర్ ఆటమే వస్తుంది. కానీ ఇప్పుడు వాటర్ అనేది ఏంటి అంటే చూడండి, వాటర్ అనేది అది మనకి ఎలిమెంట్ కాదు. కాపర్ అనేది ఒక ఎలిమెంట్, గోల్డ్ అనేది ఒక ఎలిమెంట్, ఇవి మనకు తెలుసు. అండ్ కాంపౌండ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి వాటర్ తీసుకున్నాం, మనకు వాటర్ ఫార్ములా ఏంటండి, H2O కదా. వాటర్ యొక్క ఫార్ములా ఏమవుతుందండి, H2O అంటే అందులో మనకి ఏమున్నాయండి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ 1 ఆక్సిజన్ ఉంది కదా. ఈ రెండు కలిసి ఏం చేస్తాయంటే ఒక మాలిక్యూల్ తయారు చేస్తాయండి. మీకు హైడ్రోజన్ అనేది ఒక ఆటం కదా, ఆక్సిజన్ అనేది ఒక ఆటం కదండి. మీకు ఇందాక చెప్పాను, ఆటం కలిసి ఏం చేస్తాయండి, ఫ్రెండ్షిప్ చేస్తాయి. ఆ ఫ్రెండ్షిప్ చేసి ఏం క్రియేట్ చేస్తాయంటే మాలిక్యూల్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ అనేది ఒక ఆటం అండ్ ఆక్సిజన్ అనేది ఇంకో ఆటం కాబట్టి ఈ రెండు కలిపి ఏం తయారు చేస్తాయంటే మాలిక్యూల్. అది ఏంటంటే అదే మనకి వాటర్ అండి. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ ఆటం అండ్ ఆక్సిజన్ ఆటం కలిసి మనకి దేన్ని క్రియేట్ చేశాయంటే వాటర్ మాలిక్యూల్ని క్రియేట్ చేశాయి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ప్యూర్ సబ్స్టెన్స్ అంటే మనకి ప్యూర్లోకి ఏమొస్తాయండి, మనకి అంటే సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉండాలి. ఏదర్ మనకి ఆటమ్స్ అయినా ఉండాలి, లేదంటే మనకి మాలిక్యూల్స్ అయినా ఉండాలి, లేదంటే అయాన్స్ అయినా ఉండాలి. మీకు వాటర్లో చూసుకుంటే ఎంత చూసుకున్నా మీకు ఈ వాటర్ మాలిక్యూల్ తప్ప మీకు క్లోరిన్ మాలిక్యూల్స్ అని కానీ ఇంకా క్లోరిన్ కానీ ఇంకా మీకు వేరే ఏం కనబడవు కదండి. సపోజ్ మీకు వాటర్లో చూసుకుంటే HCl కనబడదు కదమ్మా. HCl అంటే ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇందులో ఏంటి, హైడ్రోజన్ ఒక ఆటం, క్లోరిన్ ఒక ఆటం, ఈ రెండు కలిపి మీకు మాలిక్యూల్ క్రియేట్ అవుతుంది.
అది హైడ్రోజన్ క్లోరిన్ కదండి. సో హెచ్సిఎల్ అనేది మనకు ఒక మాలిక్యూల్. కానీ మీకు వాటర్లో తీసుకుంటే మీకు హెచ్సిఎల్ కనబడదు కదమ్మా. అంటే మీకు వాటర్లో ఏ మాలిక్యూల్ మాత్రమే కనిపిస్తుంది, ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే కనిపిస్తాయి. మీరు ఎంత వాటర్లో చూసుకున్నా మీకు వేరే మాలిక్యూల్స్ కనిపించవు. కాబట్టి వాటర్ అనేది ఏంటి, అది ఒక కాంపౌండ్ కాబట్టి ఏంటది ప్యూర్ సబ్స్టెన్స్ అవుతుందండి. కొంతమందికి ఇదే డౌట్ వస్తుంది, కాపర్ అనేది సింగిల్గా ఉంది కదా, ఈ సింగిల్గా ఉంది, మీకు ఏ టైప్ ఆఫ్ పార్టికల్స్, మీకు వేరే పార్టికల్స్ ఏమి ఉండట్లేదు కాబట్టి ఇది ప్యూర్ సబ్స్టెన్స్ అవుతుంది అని అనుకుంటారు. కానీ H2O అనేది మీకు ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఒక ఆక్సిజన్ ఉంది, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ఇంప్యూర్ అని అనుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు 2 టైప్స్ ఆఫ్ ఆటమ్స్ కలిపి మీకు దేన్ని క్రియేట్ చేస్తాయండి, మాలిక్యూల్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఇందులో మీకు ఏం కనిపిస్తాయంటే మీకు వాటర్లో ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ కాబట్టి ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ మాలిక్యూల్సే కనిపిస్తాయి. కాబట్టి అది కూడా మీకు ఏమవుతుందంటే ప్యూర్ సబ్స్టెన్స్ అవుతుందండి. ఈ స్లైడ్ ఓకే కదమ్మా. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఐరన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ 1 కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ ఐరన్ ఆటమ్స్. అంతే కదండి, నేను మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో చెప్పాను. బ్రోమిన్ అయితే బ్రోమిన్, కాపర్ అయితే కాపర్, ఐరన్ అయితే ఐరన్ అనేది ఒకే ఆటమ్స్తో ఉంటాయి కదండి. కాబట్టి వాటిని ఏమంటారంటే ఐరన్ ఆటమ్స్. ఐరన్ ఆటమ్స్ని ఏమంటాము, ఐరన్ ఒక ఎలిమెంట్ కదండి. సో సింగిల్ టైప్లో ఉంటే అది ఒక ఎలిమెంట్ అంటాము. కొన్ని ఆటమ్స్ కలిపి మీకు మాలిక్యూల్స్ కలిపి అయితే అది కాంపౌండ్ అంటారండి. అవి 2 అయినా ఉండొచ్చు, ఇంకా ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు. కాంపౌండ్స్ అంటే ఇంకా చాలా ఉంటాయండి. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మీకు సాల్ట్ ఉంది కదండి, సాల్ట్ యొక్క ఫామ్ ఏంటి, మనకి సోడియం NaCl కదండి. సాల్ట్కి ఏంటంటే NaCl. మనకి సాల్ట్ ఏమని చెప్పుకున్నాం, ఆల్రెడీ ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం. ఎందుకండి మనకి Na అనేది ఒక ఆటం కదండి, Cl అనేది ఒక ఆటం. ఈ రెండింటి నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందండి, ఒక అయాన్ ఫామ్ అవుతుందండి. మీకు అయాన్ ఎలా ఫామ్ అవుతుందో మీకు ఇందాక చెప్పాను. ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ప్రోటాన్స్ అని ఇనీషియల్గా తీసుకున్నాం. ప్రోటాన్స్ నుండి ఎలక్ట్రాన్స్కి వెళ్తే ఏమవుతుంది, ఎలక్ట్రాన్ అనేది ప్రోటాన్కి ఇస్తే ఏమవుతుంది, ఛార్జ్ పెరిగితే ఏమవుతుంది, ఛార్జ్ తగ్గితే ఏమవుతుంది, అలా మీకు అయాన్ అనేది క్రియేట్ అవుతుందని నేను ఆల్రెడీ చెప్పాను. సో మీకు NaCl ఉంది కదండి, ఈ రెండింటి నుండి ఏమవుతుందమ్మా, అయాన్ అనేది ఈ రెండింటి నుంచి అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది, Na+ ఒకటి వస్తుంది, Cl- ఒకటి వస్తుంది కదండి. Na+ ఒకటి వస్తుంది అండ్ Cl- అనేది ఒకటి వస్తుంది. సో మనకి సాల్ట్లో ఏముంటాయండి, సాల్ట్లో మీరు ఎంత చూసినా ఈ 2 అయాన్స్ తప్ప ఇంకేం ఉండవండి. సాల్ట్లో మీకు బ్రోమిన్ కానీ అల్యూమినియం కానీ ఇలాంటి అయాన్స్ ఏమి ఉండవు కదండి. ఓన్లీ మీకు Na+ అయాన్స్ ఉంటాయి, Cl- అయాన్స్ ఉంటాయి. సో ఒకే టైప్ ఆఫ్ పార్టికల్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కదండి. కాబట్టి అది ఏ సబ్స్టెన్స్ అవుతుందంటే ప్యూర్ సబ్స్టెన్స్ అవుతుంది. అర్థమైందండి. సో మనకి కాంపౌండ్స్ అంటే ఏమొస్తాయంటే, కాంపౌండ్స్ అంటే మనకి మాలిక్యూల్స్తో తయారవుతాయండి. ఎలిమెంట్ అంటే ఏంటండి, అది 1 కైండ్ ఆఫ్ ఆటమ్ అనమాట. ఎలిమెంట్ అనేది 1 కైండ్ ఆఫ్ ఆటమ్ అవుతుంది. కాంపౌండ్స్ అనేవి దేంతో తయారవుతాయంటే మాలిక్యూల్స్తో తయారవుతాయి. మాలిక్యూల్స్ ఎలా తయారవుతాయండి, ఆటమ్స్ ఫ్రెండ్షిప్ చేస్తే మాలిక్యూల్స్ తయారవుతాయి. మాలిక్యూల్స్ వల్ల కాంపౌండ్స్ తయారవుతాయండి. అండ్ ఇంకా వీటి యొక్క సైజ్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎలిమెంట్స్ అనేవి ఏంటి, ప్యూర్ సబ్స్టెన్స్ అనుకున్నాం. ఇప్పుడు ప్యూర్ సబ్స్టెన్స్ అంటే అవి ఎలా ఉండాలంటే వాటి సైజు కానీ, వాటి మాస్ కానీ, కాంపోజిషన్ కానీ అన్నింటిలో కూడా ఒకేలా ఉండాలండి. ఓకేనా. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండి. సో ఇది చూడండి, మనకి సాలిడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లిక్విడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, గ్యాషియస్ స్టేట్ ఉంది. చూడండి మెజారిటీ అంటే సాలిడ్లో ఏవే ఎలిమెంట్స్ దొరుకుతాయి, లిక్విడ్లోని ఏ ఎలిమెంట్స్ దొరుకుతాయి, గ్యాషియస్ స్టేట్లోని ఏ ఎలిమెంట్స్ దొరుకుతాయి అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఇంకా చాలా ఉంటాయి. మనం పీరియాడిక్ టేబుల్ చూసినప్పుడు మనకి ఇవన్నీ క్లియర్గా వస్తాయి. సో ఇప్పుడు ఈ టాపిక్ వరకు ఇది నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటంటే మెటల్స్ గురించి అండి. ఫిజికల్ ప్రాపర్టీస్ మెటల్స్ మీకు అర్థమైతే నెక్స్ట్ నాన్ మెటల్స్ ఈజీ అండి. సో ఫిజికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఏంటంటే మెటల్స్కి మెలీబుల్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ హ్యామర్తోని ఇక్కడ ఏముందండి, ఇక్కడ మనకి ఇది గోల్డ్ అండి. గోల్డ్ని తీసుకొని దాన్ని హ్యామర్తో మనం దాన్ని హీటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అదొక థిన్ షీట్లా ఫామ్ అవుతుందండి. అర్థమవుతుందండి. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ స్లైడ్లో ఫస్ట్ ఏమి ఇచ్చాము, దిస్ మీన్స్ దట్ మెటల్స్ కెన్ బీ హ్యామర్డ్ అట్ బీటెన్ టు ఫామ్ థిన్ షీట్స్ వితౌట్ బ్రేకింగ్. అంతే కదండి. ఇప్పుడు మనం దీన్ని కొట్టామనుకోండి ఏమవుతుంది, అది మీకు ఇరుగుతుందా అండి, విరగదు కదా, అది ఇంకా మంచి షేప్లో ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే మెలీబుల్ అంటారండి. సో మెటల్స్కి ఏంటి, సపోజ్ గోల్డ్ తీసుకున్నారు, సిల్వర్ తీసుకున్నారు, గోల్డ్ని తీసుకొని మీరు హ్యామర్తో కానీ లేదంటే మీరు ఏం చేస్తారంటే హ్యామర్ చేయండి, లేదంటే మీరు కొట్టండి. దాన్ని కొట్టేటప్పుడు ఏమవుతుంది, మీకు గోల్డ్ అనేది నార్మల్గా మీరు ఒక స్టోన్ని నార్మల్గా ఇచ్చారనుకోండి, అదొక షేప్లోని, ఒక థిన్ షేప్లోని, అంటే ఎటువంటి బ్రేకింగ్ లేకుండా ఒక థిన్ షీట్లో ఫామ్ అవుతుందండి. దాన్ని ఏమంటారంటే మెలీబుల్ అంటారు. అండ్ ఇంకా మనకి ఏంటంటే మెటల్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ మెలీబుల్.
ఆల్ మెటల్స్ అండి, అన్ని మెటల్స్ మనకి మెలిబుల్ కావు, దానికి కొన్ని ఉంటాయండి. సమ్ ఆర్ మోర్ మెలిబుల్ దెన్ అదర్స్. అంటే అన్ని మెటల్స్ ఒకేలా ఉండవండి. కొన్ని మెటల్స్ ఏంటంటే మెలిబుల్ అవుతాయి, కొన్ని మెటల్స్ ఏంటంటే ఈ మెలిబుల్ ప్రాపర్టీ చూపించవు, కొన్ని ఏంటంటే ఎక్కువగా మెలిబుల్ ప్రాపర్టీ చూపిస్తాయి, కొన్ని ఏంటంటే తక్కువగా మెలిబుల్ ప్రాపర్టీని చూపిస్తాయి. సపోజ్ చూడండి, ఇక్కడ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నాయి కదండి. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మోస్ట్ మెలిబుల్ మెటల్స్ అండి. ఇలాంటివి మీకు బిట్స్లో వస్తాయి. ఎక్కువగా మనకి ఏ మెలిబుల్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్, అంతే కదండి. గోల్డ్ అనేది సిల్వర్ నుండి మనం బాగా థిన్ షీట్ని మనం ఎటువంటి బ్రేక్ చేయకుండా అవి ఈజీగా థిన్ షీట్స్గా ఫామ్ అవుతాయి. ఏదైనా దాన్ని మనం కొట్టేటప్పుడు మనకి అవి థిన్ షీట్స్గా ఎటువంటి బ్రేకింగ్ లేకుండా, ఎటువంటి బ్రేక్ కాకుండా మనకి థిన్ షీట్స్గా ఫామ్ అయితే దాన్ని ఏమంటారంటే మెలిబుల్ అంటారు. సో మెటల్స్కి మ్యాక్సిమం ఈ ప్రాపర్టీ ఉంటుంది, కొన్ని మెటల్స్కి తప్ప. అండ్ అల్యూమినియం, కాపర్, ఐరన్ ఉన్నాయి కదండి. ఇవి కూడా మనకి మెటల్సే కదండి. అల్యూమినియం, కాపర్, ఐరన్ అవి కూడా ఏంటంటే హైలీ మెలిబుల్ మెటల్స్ అండి. ఆల్ దీస్ మెటల్స్ కెన్ బి బీటెన్ విత్ ఏ హ్యామర్ టు ఫామ్ వెరీ థిన్ షీట్ కాల్డ్ ఫాయిల్స్ అండి. చూడండి, ఇందాక మీకు చెప్పాం కదండి, హ్యామర్తో దాన్ని చేసినా లేదంటే మనం కొట్టినా ఏమవుతుందండి, మనం హ్యామర్తో కొట్టేటప్పుడు అక్కడ ఏమవుతుంది, మీకు ఆల్రెడీ థిన్ షీట్స్ ఫామ్ అవుతాయని చెప్పాను కదా. ఆ థిన్ షీట్స్ని ఏమంటారంటే, చూడండి ఈ థిన్ షీట్ ఫామ్ అయింది కదమ్మా, 1 సెకండ్. ఈ థిన్ షీట్ని ఏమంటారంటే ఫాయిల్స్ అంటారండి. ఓకేనండి, ఈ థిన్ షీట్ని ఏమంటారంటే ఫాయిల్స్. సో చూడండి, ఇది ఫస్ట్ స్లైడ్లో అండి. సో మనకి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మెలిబుల్ కోసం అండి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ చెప్తున్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మెలిబుల్ అంటే ఏంటంటే, చూడండి ఇప్పుడు గోల్డ్ని తీసుకున్నా, సిల్వర్ని తీసుకున్నా, దాన్ని మనం హ్యామర్తో కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక థిన్ షీట్లో ఫామ్ అవుతుందండి. ఆ థిన్ షీట్లో ఫామ్ దాన్ని ఏమంటారంటే ఫాయిల్స్ అంటారు. కొన్ని మెటల్స్ ఈ ప్రాపర్టీని చూపిస్తాయి, కొన్ని చూపించక, కొన్ని ఎక్కువగా చూపిస్తాయి. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఇక్కడ మీకు స్లైడ్ మిస్ అయిందమ్మా. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే డక్టైల్ కోసం అండి. డక్టైల్ కోసం అంటే ఏంటి అంటే, చూడండి ఇప్పుడు సపోజ్ మీకు ఎలా అంటే, చూడండి సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే డక్టైల్ అండి. చూడండి నెక్స్ట్ ముందు స్లైడ్ కావాలంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ముందు ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం మనం, మెలిబుల్ కోసం కదా. మెలిబుల్లో ఏంటి మనకి సిల్వర్ ఉంది, సిల్వర్ ఫాయిల్ అంటే ఏంటమ్మా, ఫాయిల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను థిన్ షీట్గా ఫామ్ అవుతుంది కదండి, దాన్ని ఫాయిల్ అని అంటారు. సో సిల్వర్ ఫాయిల్ని దేనిగా యూజ్ చేస్తారంటే, స్వీట్స్ ఉంటాయి కదండి, స్వీట్స్ మీద మీకు ఆల్రెడీ సిల్వర్ కలర్లో డెకరేటింగ్ కనిపిస్తూ ఉంటుంది, అది కూడా ఇలానే అండి. సో అది కూడా సిల్వర్ మెటల్, దాన్ని మనం హ్యామర్తో అలా చేసేటప్పుడు వచ్చేదాన్ని సిల్వర్ ఫాయిల్ అని అంటారు. అల్యూమినియం ఫాయిల్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు చూడండి, ర్యాపింగ్ మెడిసిన్స్, ఫుడ్ ఐటమ్స్ లైక్ బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ ఎక్సెట్రా. చూసారా, ఇలా మనం ఇవి జస్ట్ మీరు స్లైడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్. నెక్స్ట్ మనకు చూడండి ఐరన్ షీట్స్ని, కాపర్ షీట్స్ని, అల్యూమినియంని, వీటన్నిటిని కూడా దేనిలో యూజ్ చేస్తామో మనకు తెలుసు. యుటెన్సిల్స్లోని, కంటైనర్స్లోని, వీటిలో చాలా ఆటోమొబైల్స్లోని మనం వీటిని యూజ్ చేస్తామని మనకు తెలుసు కదండి. ఐరన్, కాపర్, అల్యూమినియం మనం చాలా యుటెన్సిల్స్లో యూజ్ చేస్తామని మీకు తెలిసిందే. సో నెక్స్ట్ ఏంటి అంటే మెటల్స్ ఆర్ డక్టైల్. సో ఇది సెకండ్ ప్రాపర్టీ అండి. సెకండ్ ప్రాపర్టీ ఏంటమ్మా అంటే డక్టైల్ ప్రాపర్టీ అండి. డక్టైల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు పెన్ను తీసుకున్నామండి, పెన్ను మీరు ఎంత సాగదీసినా దాన్ని మీరు థిన్ వైర్స్గా చేయలేరు కదండి. ఇక్కడ ఫిగర్ చూడండి, ఇప్పుడు మీరు ఏదో ఒక వైర్ తీసుకున్నారండి, కొన్ని మెటల్స్ ఏంటి సాగదీసామనుకోండి, అది ఎలా వస్తుంది, అది థిన్ వైర్స్గా వస్తుంది. చూడండి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామండి, నెక్స్ట్ మనకి మెటల్స్ ఆర్ డక్టైల్ ప్రాపర్టీ అంటే ఏంటి, డక్టైల్ అంటే ఇప్పుడు మీరు కొన్ని మెటల్స్ని ఆల్రెడీ మీరు సాగదీస్తుండేటప్పుడు అవి ఇంకా థిన్ వైర్స్గా వచ్చాయనుకోండి, ఆ ప్రాపర్టీని ఏమంటారంటే డక్టైల్ అంటారండి. అంటే మనకి చూడండి దట్ మెటల్స్ కెన్ బి డ్రాన్ ఆర్ స్ట్రెచ్డ్ ఇంటూ థిన్ వైర్స్, ఆల్రెడీ ఇదే చెప్పాను కదండి. లైక్ మెలిబిలిటీ మీకు ఆల్రెడీ చెప్పాను. మెలిబిలిటీ అంటే ఎలా, అవి ఏంటండి ఒక హ్యామర్తో మనం కొట్టేటప్పుడు థిన్ షీట్స్గా ఫామ్ అవుతాయి, దాన్ని ఫాయిల్స్ అంటారని చెప్పారు. అంటే మెలిబిలిటీ కూడా మీకు అన్ని మెటల్స్కి ఒకేలా ఉండదు కదమ్మా. ఇక్కడ నాట్ అండి, ఇక్కడ అందుకే ఇంటూ కొట్టి ఇక్కడ నాట్ అని రాశాను. ఆల్ మెటల్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ డక్టైల్ అండి. లైక్ మెలిబిలిటీ కూడా అన్ని మెటల్స్కి ఒకేలా ఉండదు కదమ్మా, కొన్నింటికి ఉండదు, కొన్నింటికి ఎక్కువ చూపిస్తుంది. అలానే మనకి డక్టైల్ ప్రాపర్టీ కూడా అంతేనండి, అన్ని మెటల్స్కి ఒకేలా ఉండదు. అన్ని మెటల్స్ని సాగతీస్తే మీకు థిన్ వైర్స్ అనేవి రావండి. చూడండి మీకు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి, గోల్డ్ని మీరు సాగతీసారనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ గోల్డ్ గురించి అండి. గోల్డ్ అండ్ సిల్వర్ అని మోస్ట్ డక్టైల్ మెటల్స్ ఏమొస్తాయండి, గోల్డ్ అండ్ సిల్వర్ వస్తాయండి. గోల్డ్ సపోజ్ మీరు 1 గ్రామ్ గోల్డ్ని తీసుకున్నారనుకోండి, దాన్ని ఎంత వైర్లో సాగతీయచ్చు అంటే మీరు 2 కిలోమీటర్స్ వరకు దాన్ని ఒక వైర్లో మీరు సాగతీయచ్చు. చూసారా దానికి ఎంత డక్టైల్ ప్రాపర్టీ ఉందో. అంటే మీకు మోస్ట్ డక్టైల్ మెటల్స్ అంటే ఏంటి అంటే గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ని 1 గ్రామ్ తీసుకుంటే 2 కిలోమీటర్స్ వరకు వస్తుందంటే అది బెస్ట్ అని చెప్పుకోవాలండి. సో మనకి డక్టైల్ గురించి ఇంతే. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే
మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. చూడండి, మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్గా హీట్కి ఎలక్ట్రిసిటీకి పనిచేస్తాయంట. గుడ్ కండక్టర్స్ అంటే ఏంటంటే దాని నుండి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది అండ్ దాని నుండి హీట్ అనేది పాస్ అవుతుంది. అలాంటప్పుడు వాటిని గుడ్ కండక్టర్స్ అని అంటారు. చూడండి, జనరల్లీ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, దట్ ఈస్ దే హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. హై థర్మల్ కండక్టివిటీ ఉంటే వాటిని ఏమంటారంటే గుడ్ కండక్టర్స్ అని అంటారండి. వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది బాగా పాస్ అవుతుంది. సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండి. సిల్వర్ అనేది ఏంటవుతుందంటే హీట్కి బెస్ట్ కండక్టర్ అని చెప్తారు. అండ్ కాపర్ ఈజ్ ద సెకండ్ బెస్ట్ కండక్టర్ అండి. సిల్వర్ అనేది ఫస్ట్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. సిల్వర్ నెక్స్ట్ ప్రియారిటీ ఎవరికంటే కాపర్ నెక్స్ట్ ప్రియారిటీ ఎవరికంటే అల్యూమినియం కండి. సో ఫస్ట్ మనకి గుడ్ కండక్టర్ ఆఫ్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అని ఎవరిని అంటారంటే సిల్వర్ని అంటారు. ఆ నెక్స్ట్ కాపర్ని అంటారు. ఆ నెక్స్ట్ ఏంటంటే అల్యూమినియం అంటారండి. అండ్ చూడండి, మనకి కుకింగ్ యూటెన్సిల్స్ కానీ వాటర్ బాయిలర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ దేంతో తయారవుతాయి? మనకి కాపర్ కానీ అల్యూమినియం మెటల్స్తో కానీ వీటితోనే కదండి తయారవుతాయి. అవన్నీ మనకి ఏంటండి బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అండ్ సపోజ్ మీకు ఇంకా మనకి డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, మనం సపోజ్ మనకి తీసుకున్నాం అనుకోండి, ఏదో మనకి స్టీల్ పాన్లో మనం కర్రీ చేస్తూ ఉంటుంటాం కదండి. కర్రీ చేస్తుండేటప్పుడు కానీ మనకి అక్కడ స్టీల్ ఉంటుంది కదమ్మా. ఇదంతా మనకి ఏంటి స్టీల్లో మనకి ఏముంటుందంటే కొంత ఐరన్ ఉంటుంది. అలానే ఒక 2% కన్నా తక్కువ ఒక కార్బన్ కానీ మాంగనీస్ కానీ ఇలా కొన్ని కొన్ని ఉంటాయండి ఎలిమెంట్స్ కలిపి. సో మనకి స్టీల్ ఉంటుంది కదండి. మీకు ఇక్కడ ప్లాస్టిక్ది కూడా ఒకటి ఉంటుందమ్మా చివరిలో పట్టుకోవడానికి. అది కనుక విరిగిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ మమ్ కానీ ఎవరైనా సరే ఒక క్లాత్తో పట్టుకుంటారు కదండి. దాన్ని ఎందుకు? అక్కడ మనకి హీట్ అనేది అక్కడ మనకి జనరేట్ అవుతుంది. లేదు అక్కడ మీకు ప్లాస్టిక్ది ఉందనుకోండి, నార్మల్గా మనం పట్టుకుంటాం. ఎందుకంటే ప్లాస్టిక్ గుండా మీకు అక్కడ హీట్ అనేది మీకు జనరేట్ అవ్వదు కాబట్టి, ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ మీకు ప్రొడ్యూస్ అవ్వదు, హీట్ అనేది మీకు జనరేట్ అవ్వదు కాబట్టి ప్లాస్టిక్ని పట్టుకున్నా మీకు ఏం కాదు. అదే ఆ ప్లాస్టిక్ అక్కడ విరిగిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? మీకు సపోజ్ మీరు ఇక్కడ చేయి పట్టుకున్నారనుకోండి, మీకు ఏమవుతుంది? కాలుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే క్లాత్తో అక్కడ పట్టుకుంటాము, లేదంటే వేరే ఏవైనా యూజ్ చేసి పట్టుకుంటాం, అంతే కదండి. సో ఇక్కడ మనకి హీట్ అనేది ఎలా వెళ్తుందమ్మా? హీట్ అనేది ఇలా ఇక్కడ స్టీల్ అనేది ఉంటే హీట్ అనేది ఇక్కడ వరకు కూడా వెళ్తుంది కదండి. సో హీట్ అనేది ఏంటి ఆ స్టీల్ అనేది ఏంటమ్మా? ఇదంతా ఒక స్టీల్తో కదండి తయారైంది. ఈ స్టీల్ అనేది ఏమవుతుందండి? గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండి. సో ఇది జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్. ఇది ఆల్రెడీ చెప్పేశానండి. చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మెటల్స్ ఆర్ ఆల్సో గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంతే కదమ్మా, హీట్ గురించి చూసాం. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కూడా అంతే కదండి. ఇక్కడ సిల్వర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఫాలోడ్ బై కాపర్, గోల్డ్, అల్యూమినియం అండ్ టంగ్స్టన్. చూడండి, సిల్వర్ కూడా బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఏమవుతుందమ్మా? ఎలక్ట్రిసిటీ. సో చూడండి, బెస్ట్ కండక్టర్ ఆఫ్ బెస్ట్ ఏంటమ్మా? బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే సిల్వర్ అవుతుంది. సిల్వర్ తర్వాత కాపర్ తర్వాత అల్యూమినియం. అది హీట్ గురించి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ గురించి చూస్తే ఏమవుతుంది? గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దేనికమ్మా? సిల్వర్కి. నెక్స్ట్ కాపర్, గోల్డ్, అల్యూమినియం, టంగ్స్టన్. ఏంటి మ్యామ్ మీరు గోల్డ్ కూడా చెప్తున్నారు? అంటే ఏంటంటే గోల్డ్ కూడా మనకి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. కానీ మనం మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించి మనం గోల్డ్ వైస్ని యూజ్ చేయము. ఎందుకంటే గోల్డ్ చాలా కాస్ట్ కాబట్టి గోల్డ్ యూజ్ చేయము. కానీ గోల్డ్ కూడా బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చూడండి, ఇవి జస్ట్ స్లైడ్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మెటల్స్ ఆర్ లస్ట్రస్ అంటే ఏంటంటే షైనింగ్ అండి. మెటల్స్ హ్యావ్ ఏ షైనింగ్ సర్ఫేస్ వెన్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్. చూడండి, మెటల్స్ అన్నిటికీ ఏంటంటే షైనింగ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ ప్రాపర్టీని ఏమంటారంటే లస్టర్ అని అంటారండి, లేదా లస్ట్రస్ అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సిల్వర్ ఉంది. సిల్వర్ అనేది ఎలా ఉంటుంది? మనకి షైన్ ఉంటుంది కదండి. ఒక వైట్ సర్ఫేస్ పై తీసుకుంటే సిల్వర్ అనేది షైన్ అవుతూ ఉంటుంది. గోల్డ్ అనేది కూడా మీకు తెలుసు కదండి. గోల్డ్ ఈజ్ ఎల్లో, వైట్, కాపర్ ఈజ్ రెడిష్ బ్రౌన్. ఇవన్నీ కొన్ని కలర్స్ అండి. గోల్డ్ ఏ కలర్లో ఉంటుంది మీకు తెలుసు, సిల్వర్ ఏ కలర్లో ఉంటుంది తెలుసు, కాపర్ అనేది ఏ కలర్లో ఉంటుందో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సారీ, మీకు స్క్రీన్ షాట్ పెట్టలేదు అనుకుంటాం. ఓకేనండి, లస్ట్రస్ గురించి చూసారు కదమ్మా. లస్ట్రస్ అంటే ఏంటంటే షైనింగ్ అవుతూ ఉంటాయండి. సో మనకి ఇలాంటివి సిల్వర్ ఎలా షైన్ అవుతుంది? సిల్వర్ ఏ కలర్లో ఉంటుంది? గోల్డ్ ఎలా షైన్ అవుతుంది? గోల్డ్ ఎల్లోలో షైన్ అవుతుంది. కాపర్ అనేది రెడ్డిష్ బ్రౌన్లో షైన్ అవుతుంది. ఇలా చూసారు కదండి. సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రాపర్టీ, ఇవి మెటల్స్ అనేవి జనరల్లీ హార్డ్ అండి. మెటల్స్ అనేవి ఎలా ఉంటాయి? మనకి హార్డ్గా ఉంటాయి. మెటల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే అన్ని మెటల్స్ మీకు హార్డ్గా ఉండవండి. ఓకేనా? కొన్ని మెటల్స్ హార్డ్గా ఉంటాయి, కొన్ని మెటల్స్ హార్డ్గా ఉండవు. ద హార్డ్నెస్ వేరీస్
వేరీస్ ఫ్రమ్ వన్ మెటల్ టు అదర్. అంతే కదండి, ఒక మెటల్కి ఒకలా హార్డ్నెస్ ఉంటుంది, ఇంకో మెటల్కి ఇంకోలా హార్డ్నెస్ ఉంటుంది, ఒక మెటల్కి ఎక్కువ హార్డ్నెస్ ఉంటుంది, ఇంకో మెటల్కి తక్కువ హార్డ్నెస్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఐరన్, అల్యూమినియం, కాపర్ ఇలాంటివన్నీ ఇచ్చాం కదండి. ఇవేంటి, మీరు ఐరన్ని మీరు ఈజీగా కట్ చేయలేరు కదండి. ఐరన్ని, అల్యూమినియం, కాపర్ని కట్ చేయగలిగితే మన ఇంట్లో సపోజ్ ప్లేట్స్ కానీ ఇలాంటివన్నీ అల్యూమినియం వీటితో తయారయ్యే యూటెన్సిల్స్ చాలా ఉంటాయి. మనం ఆ ప్లేట్స్ని ఈజీగా కట్ చేయగలం కదా, అవి కట్ చేయలేవు ఎందుకంటే అవి చాలా హార్డ్ కాబట్టి. ఐరన్తో ఉన్నవి, అల్యూమినియం, కాపర్తో ఇలాంటివి ఉన్నవి చాలా హార్డ్ కాబట్టి మనం వాటిని నైఫ్తో కట్ చేయలేమండి. అండ్ వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే దేనికి మనం హార్డ్గా ఉండవు అంటే సపోజ్ చూడండి, సోడియం, పొటాషియం ఇలాంటివి ఉంటాయి కదా. సోడియం, పొటాషియం ఇలాంటి మెటల్స్ని ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఈజీగా కట్ చేయగలం. సో మీకు కెమిస్ట్రీలో మీకు ఈ ఎక్సెప్షన్స్ కూడా తెలియాలండి. కొన్ని కట్ చేయగలం, కొన్ని కట్ చేయలేము. ఏవి కట్ చేయగలము, మనం సోడియం, పొటాషియం ఇలాంటి వాటితో తయారయ్యేవైతే మనం ఈజీగా కట్ చేయగలమండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే హై టెన్సిల్ స్ట్రెంత్. అంటే ఏంటంటే చూడండి, సపోజ్ మనం బిల్డింగ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, రైల్వే లైన్స్, చైన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. వీటి కన్స్ట్రక్షన్స్లో మనం ఏం యూజ్ చేస్తామండి, మ్యాక్సిమం మనం స్టీల్ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామండి, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదండి, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. సో చూడండి అమ్మ, మనకి రైల్వే లైన్స్లో కానీ, బిల్డింగ్స్లో కానీ, బ్రిడ్జెస్లో కానీ, మనం ఈ కన్స్ట్రక్షన్స్లో కానీ మనం ఏం యూజ్ చేస్తామంటే స్టీల్ని యూజ్ చేస్తాం ఎక్కువగా. ఎందుకు యూజ్ చేస్తామండి స్టీల్ని ఎక్కువగా అంటే, అది ఎక్కువగా మనకి ఎటువంటి బ్రేక్ అవ్వకుండా అది లార్జ్ వెయిట్స్ని అది హోల్డ్ చేయగలదండి, క్యారీ చేయగలదు అనమాట. సో ఇది మెటల్స్ యొక్క ఇంకో ప్రాపర్టీ అండి. అండ్ ఫైనల్ కాదు, ఓకే, ఇది కూడా చూడండి, ఇది కూడా అదేనండి. జస్ట్ మీరు ఈ స్లైడ్ని చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. సేమ్ స్లైడ్ అదే, జస్ట్ ఇక్కడ పిక్తో ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్ అండి. మెటల్స్ అనేవి ఎలా ఉంటాయంటే రూమ్ టెంపరేచర్లోని మెటల్స్ అనేవి ఎలా ఉంటాయంటే సాలిడ్స్లా ఉంటాయండి. మెటల్స్ ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ అనేది మీకు తెలుసు కదండి, మీరు ఆల్రెడీ ఇంటర్లో, డిగ్రీలో, ప్రాక్టికల్స్లో చూసే ఉంటారు. మెర్క్యూరీ అనేది అది లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి రూమ్ టెంపరేచర్లో అయినా సరే. సో మ్యాక్సిమం మనకి మెటల్స్ అనేవి ఎలా ఉంటాయండి, సాలిడ్స్. ఎక్కడండి, రూమ్ టెంపరేచర్లో. మెటల్స్ జనరల్లీ హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. మీకు మెల్టింగ్, బాయిలింగ్ పాయింట్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఫస్ట్ టాపిక్లో. సో మనకి వీటికి ఏమి ఉండాలంటే మెటల్స్కి ఎక్కువగా మెల్టింగ్ పాయింట్ ఉండాలి, ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండాలండి. లేదంటే సపోజ్ చూడండి, మనకి మెటల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి రైల్వే ట్రాక్స్ అవన్నీ మనకి మెటల్సే కదండి. ఇప్పుడు మీకు నార్మల్ టెంపరేచర్కి, ఇప్పుడు సన్ లైటింగ్కి అది హై టెంపరేచర్, మ్యాక్సిమం టైంలో హై టెంపరేచర్ వస్తుంది. ఆ టెంపరేచర్కి అది మనకి మెల్ట్ అయింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది కదండి. సో వీటికి మెల్టింగ్ పాయింట్ నార్మల్గా ఉండదండి, హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్స్ అని వీటికి హైగా ఉంటాయి. సపోజ్ సోడియం, పొటాషియం ఉన్నాయి కదండి. సోడియం, పొటాషియం వాల్యూస్ ఇచ్చారు చూడండి. సోడియంకి పొటాషియంకి మాత్రమే ఎక్సెప్షన్స్ ఉంటాయండి. సోడియంకి, పొటాషియంకి లో మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయమ్మ. ఇవి మీరు వాల్యూస్ గుర్తుంచుకోండి. అండ్ గెలీలియం, సీజియం ఇలాంటి వాటికి ఏంటంటే గెలీలియం, సీజియం ఇలాంటివన్నీ ఎలా ఉంటాయండి, బికమ్ లిక్విడ్ ఎట్ టెంపరేచర్ స్లైట్లీ అబోవ్ రూమ్ టెంపరేచర్. ఓకేనండి, గెలీలియం, సీజియం అనేవి మనకి ఎలా ఉంటాయమ్మా, లిక్విడ్గా ఉంటాయి రూమ్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకేనండి, ఇవి మీ జస్ట్ వాల్యూస్, మీకు ఇవేం అవసరం లేదు, జస్ట్ ప్రాపర్టీస్ గుర్తుంచుకోండి. మీకు ఇందులో ఎలా గుర్తుంచుకోవాలంటే మెటల్స్ అనేవి హైగా అంటే మెటల్స్కి మెల్టింగ్ పాయింట్ కానీ, బాయిలింగ్ పాయింట్ కానీ ఎక్కువ ఉంటుంది, కానీ మెటల్స్ అనేవి రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటాయి అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. హార్డ్నా లేదంటే సాఫ్ట్నా ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే హై డెన్సిటీస్ అండి. అంటే వీటికి హై డెన్సిటీ ఉంటుందండి. హై డెన్సిటీ ఉండబట్టే కదా మనం సపోజ్ మనం ఒక యూటెన్సిల్ని తీసుకున్న మనం నైఫ్ అవి దగ్గర పార్టికల్స్ ఉండబట్టే మనం వాటిని కట్ చేయలేకపోతున్నాం, అంతే కదండి. సపోజ్ మనకి ఏంటంటే మెటల్స్ జనరల్లీ హ్యావ్ హై డెన్సిటీస్ ఎక్సెప్ట్ దేనికండి, మనకి ఎక్సెప్ట్ ఇందులో ఏమొస్తుందంటే ఓన్లీ సోడియం, పొటాషియం అండి. సోడియం, పొటాషియం ఏంటంటే లో డెన్సిటీస్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఈజీగా కట్ చేయగలం. రిమైనింగ్ అన్నిటికీ హై డెన్సిటీస్ ఉంటాయి కాబట్టి మనం వాటిని కట్ చేయలేమండి. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఈ మెటల్స్ హ్యావ్ సిల్వర్ అండ్ గ్రే కలర్. చూడండి, మెటల్స్ హ్యావ్ సిల్వర్ అండ్ గ్రే కలర్ ఎక్సెప్ట్ గోల్డ్ విచ్ ఈజ్ ఎల్లో, కాపర్ విచ్ ఈజ్ రెడిష్ బ్రౌన్. అంతే కదా, మ్యాక్సిమం మనకి మెటల్స్ ఏ కలర్లో ఉంటాయంటే సిల్వర్ అండ్ గ్రే కలర్లో ఉంటాయి. గోల్డ్కి ఉంటుంది, గోల్డ్కి మాత్రం ఎల్లో కలర్ ఉంటుంది, కాపర్కి రెడిష్ బ్రౌన్గా ఉంటుంది. అండ్ మెటల్స్ ఆర్ సొనరస్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ బెల్ ఉందమ్మా, బెల్ అనేది అది కూడా ఒక మెటలే కదండి. మెటల్ మీరు అక్కడ దాన్ని కొట్టేటప్పుడు మీకు ఏమొస్తుంది, ఒక రింగింగ్ సౌండ్ వస్తుంది కదండి. ఆ సౌండ్ వస్తే దాన్ని ఏమంటారంటే సొనరస్ అంటారండి. సో మెటల్స్కి ఈ ప్రాపర్టీ కూడా ఉంటుంది, సొనరస్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు వరకు మీకు అర్థమే కదండి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, మేలియబుల్ అండ్ డక్టైల్ అండ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ లస్టర్స్, హార్డ్గా ఉంటాయి. నెక్స్ట్ హై టెన్సిల్ స్ట్రెంత్ ఉంటుంది. నెక్స్ట్ హై మల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ హై డెన్సిటీస్ ఉంటాయి. నెక్స్ట్ సిల్వర్ అండ్ గ్రే కలర్లో ఉంటాయి ఎక్సెప్ట్ గోల్డ్ అండ్ కాపర్ కదండి. నెక్స్ట్ సొనోరస్. ఇవన్నీ ప్రాపర్టీస్ తెలుసుకున్నారు కదండి. ఇవి మీకు ఈజీ వచ్చేస్తాయండి నాన్ మెటల్స్కి.
నాన్ మెటల్స్ ఏంటి అంటే నాన్ మెలీబుల్ అండి. మెలీబుల్ అంటే మీకు అర్థమైంది కదండి. మెలీబుల్ అంటే ఏమని చెప్పాను, సపోజ్ మీ హ్యామర్తో కొట్టినప్పుడు ఏమవుతుంది, మీకు థిన్ షీట్గా ఫామ్ అవుతుంది, దాన్ని ఫోయిల్స్ అంటారని చెప్పాను. అదే మీకు నాన్ మెటల్స్లో ఎలా ఉంటుందంటే నాన్ మెటల్స్లో నాన్ మెలీబుల్ అంటే మీకు బ్రిటిల్ అంటే ఏంటంటే బ్రేక్ ఈజీలీ, అది త్వరగా బ్రేక్ చేయగలమని, అది త్వరగా ఇరిగిపోతుంది అనమాట నాన్ మెటల్స్లో. ఓకేనండి. సో నాన్ మెటల్స్ ఆర్ నాట్ మెలీబుల్. ఇది ఇంకా మీకు ఇంకా దీని గురించి నేను చెప్పక్కర్లేదండి. సో ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చా చూడండి. సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ అనేవి కొన్ని మెటల్స్ ఉన్నాయి, నాన్ మెలీబుల్. ఇందులో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి, జాగ్రత్తగా మీరు స్లైడ్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ మీకు ఏం తీసుకున్నాను అండ్ ఇక్కడ సపోజ్ తీసుకోండి, ఇక్కడ మీకు ఏం తీసుకున్నానంటే కాపర్ బ్లాక్స్ తీసుకున్నాను. ఇక్కడ పైన కాపర్ బ్లాక్స్ తీసుకొని కాపర్ బ్లాక్స్ని ఎలా కన్వర్ట్ చేసామంటే షీట్స్గా కన్వర్ట్ చేసామండి. ఇది మనకి ఏంటి, ఇది మెలీబుల్, అది మనకి మెటల్స్లో వస్తుంది. అదే మీకు ఇక్కడ కింద నేను తీసుకున్నాం, కోల్ని తీసుకున్నాం. కోల్ ఎలా అమ్మ కార్బన్తో తయారవుతుంది. కార్బన్ అనేది ఏంటి, నాన్ మెటల్ కదండి. సో కోల్ అనేది ఇక్కడ ఎలా మీకు ఇప్పుడు హ్యామర్తో కొట్టామనుకోండి కోల్ని, అక్కడ మనకి ఏమవుతుంది, అది స్మాల్ పౌడర్గా స్మాల్ పీసెస్గా ఒక పౌడర్లా తయారవుతుంది కదండి. అంటే ఇక్కడ మీకు ఏంటి థిన్ షీట్స్గా ఫామ్ అవ్వట్లేదు, అంటే అది మేలీబుల్ కాదనే కదండి అర్థం. సో నాన్ మెటల్స్ అనేవి ఏంటంటే మేలీబుల్ ప్రాపర్టీని చూపించవండి. ఓకేనమ్మా. సో సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే సేమ్ అక్కడ ఎలానో ఇక్కడ అలానే డక్టైల్. ఇవి నాన్ మెటల్స్ ఆర్ నాట్ డక్టైల్ అండి. సో నాన్ మెటల్స్ ఏంటమ్మా, డక్టైల్ కావు. డక్టైల్ అంటే ఏంటి, థిన్ వైర్స్గా మీకు రావండి. ఇందులో చూసారు ఎగ్జాంపుల్ చూడండి, సల్ఫర్ ఫాస్ఫరస్ ఆర్ నాట్ డక్టైల్, వెన్ స్ట్రెచ్డ్ దే డు నాట్ ఫార్మ్ వైర్స్. అంతే కదండి, ఇవంతా మీకు తెలిసినవే. ఇంకా సో నెక్స్ట్ ఏంటంటే నాన్ మెటల్స్ ఆర్ నాన్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. చూడండి నాన్ మెటల్స్ ఏంటి అమ్మ అంటే అక్కడ నాన్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అదే మెటల్స్ అయితే ఏంటి, కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అదే నాన్ మెటల్స్ అయితే నాన్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అంతే కదండి, అంటే ఎలక్ట్రిసిటీని హీట్ని అవి ప్రొడ్యూస్ చేయవు నాన్ మెటల్స్. కానీ ఎక్సెప్షన్స్ ఉంటాయండి. డైమండ్ ఉంటుంది అండ్ గ్రాఫైట్ ఉంటుందండి. ఇక్కడ చివరిగా ఈ స్లైడ్లో ఉంటుంది చూడండి. డైమండ్లో ఏంటి, డైమండ్ అనేది ఏంటంటే గుడ్ కండక్టర్ ఫర్ హీట్ అండి, కానీ ఎలక్ట్రిసిటీ కాదు. డైమండ్ అనేది ఏంటంటే అది గుడ్ కండక్టర్ ఫర్ ఓన్లీ హీట్ అమ్మ, అది దేనికి కాదు అంటే ఎలక్ట్రిసిటీకి కాదు. డైమండ్ కూడా దేంతో తయారవుతుంది అంటే కార్బన్తో తయారవుతుంది. అండ్ గ్రాఫైట్ అనేది ఏంటంటే గుడ్ కండక్టర్ ఫర్ ఎలక్ట్రిసిటీ అండి, నాట్ ఫర్ హీట్ అమ్మ. ఇది డైమండ్ అయితే గుడ్ కండక్టర్ ఫర్ హీట్ అండి, అండ్ గ్రాఫైట్ అయితే గుడ్ కండక్టర్ ఫర్ ఎలక్ట్రిసిటీ. ఓకేనమ్మా. అందుకే మనకి అది ఎలక్ట్రిసిటీ గుడ్ కండక్టర్ కాబట్టి గ్రాఫైట్ని దేనిలో యూజ్ చేస్తారంటే బ్యాటరీస్లోని యూజ్ చేస్తారండి. బ్యాటరీస్లో ఎలక్ట్రోయిడ్స్గా వాటి తయారీలో యూజ్ చేస్తారండి. వీటి గురించి మనకు ఫ్యూచర్ ఇంకో కాన్సెప్ట్లో వస్తుంది. సో ఇక్కడ వరకు మీరు ఎక్సెప్షన్స్ ఏంటి అని చూసుకోండి. ఇందులో ఎక్సెప్షన్స్ ఏంటి అంటే డైమండ్కి, గ్రాఫైట్కి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నాన్ మెటల్స్ ఆర్ నాట్ లస్ట్రస్. లస్ట్రస్ అంటే మీకు తెలుసు కదండి, ఇక్కడ లస్ట్రస్ లేదు అంటే వాటి అపిరెన్స్ ఎలా ఉంటుంది, డల్గా ఉంటుంది. వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. చూడండి అయోడిన్ ఒకటి ఇక్కడ ఎక్సెప్షన్ అనమాట. మిగతావన్నీ ఇక్కడ మీరు స్లైడ్లో చూస్తే అర్థమైపోతుంది. అయోడిన్కి ఏంటంటే అది ఎలా ఉంటుందంటే పర్పుల్ వైలెట్ కలర్లో షైన్ అవుతూ ఉంటుంది. మనకి షైన్ అవ్వకూడదు కదండి నాన్ మెటల్స్లో, కాబట్టి అయోడిన్కి ఒక ఎక్సెప్షన్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే మనకి మెటల్స్ అనేవి మనకి హార్డ్గా ఉంటాయి, నాన్ మెటల్స్ అయితే హార్డ్గా ఉండవు, సాఫ్ట్గా ఉంటాయండి. సో సాఫ్ట్గా ఉంటాయి కానీ ఎక్సెప్షన్ దీనికి కూడా ఉందండి. డైమండ్ అనేది ఒక ఎక్సెప్షన్ అమ్మ. డైమండ్ అనేది ఏంటంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఉండదు. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే స్ట్రాంగ్ కాకుండా, అది మెటల్స్ అయితే స్ట్రాంగ్ ఉంటాయి, నాన్ మెటల్స్ అయితే స్ట్రాంగ్గా ఉండవండి. చూడండి ఇవంతా ఇంక ఈజీనే. ఎగ్జాంపుల్స్ కూడా చూడండి, గ్రాఫైట్ అండ్ నాన్ మెటల్, అండ్ వీటి గురించి ఇంకా మీరు చదివితే అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే చూడండి, నాన్ మెటల్స్ బేబీ సాలిడ్ లిక్విడ్. సేమ్ అంతే, మెటల్స్ కూడా అంతే కదండి. రూమ్ టెంపరేచర్ సాలిడ్స్గా ఉంటాయి, లిక్విడ్స్గా ఉంటాయి, గ్యాసెస్గా ఉంటాయి. నాన్ మెటల్స్ కూడా అంతేనండి. సాలిడ్ నాన్ మెటల్స్ హ్యావ్ చూడండి అక్కడ ఏంటంటే మనకి హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్ అండి. ఎగ్జాంపుల్స్ కూడా చూడండి, సల్ఫర్కి ఎంత అండ్ ఫాస్ఫరస్కి ఎంత అనేవి ఇక్కడ మెల్టింగ్ పాయింట్స్ ఇచ్చాము చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గ్రాఫైట్. చూడండి గ్రాఫైట్కి ఒకటి వెరీ హైగా ఉంటుందండి. గ్రాఫైట్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా హైగా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అండ్ నాన్ మెటల్స్ అంతే, మెటల్స్కి అయితే హై డెన్సిటీ ఉంటుంది, నాన్ మెటల్స్కి అయితే లో డెన్సిటీ ఉంటుంది కాబట్టి వాటిని ఈజీగా మనం కట్ చేయగలమండి. వాటిని ఈజీగా మనం పీసెస్గా కట్ చేయగలం. సో చూడండి నెక్స్ట్ ఏంటంటే అందులో మనకి ఏం కలర్స్లో ఉంటాయి చెప్పాను మీకు ఆల్రెడీ. సిల్వర్ అండ్ గ్రే కలర్లో ఉంటాయి, గోల్డ్కి కాపర్కి తప్ప అని చెప్పి. ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఎల్లో కలర్ అని చెప్పి, రెడ్ అని చెప్పి, చాలా కలర్స్లో ఉంటాయండి. ఇక్కడ మీకు కలర్స్ గురించి ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే
నాన్ మెటల్స్ ఆర్ నాట్ సౌండర్స్. సో ఆ మెటల్స్ అయితే సౌండర్స్ కదమ్మా ప్రాపర్టీ. అంటే ఏంటి, అక్కడ మనకి రింగింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంది, ఇక్కడ మనకి ఆ సౌండ్ అనేది ఏమి వినిపించదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే మెటలాయిడ్స్ అండి. మెటలాయిడ్స్ అంటే ఏం లేదమ్మా, మీకు ఆల్రెడీ టాపిక్ మెటల్స్ నాన్ ఎలిమెంట్స్లో 3 టైప్స్ కదండి, మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ అంటే ఏంటంటే అటు మెటల్స్ ప్రాపర్టీకి ఇటు నాన్ మెటల్స్ ప్రాపర్టీకి మధ్యలో ఉంటాయి అన్నమాట ప్రాపర్టీస్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ రాసే సిలికాన్ అని చెప్పి బ్రాకెట్లో ఎస్ఐ, ఎందుకంటే మనకు అప్పుడు సైంటిస్ట్ ఏంటంటే ఫుల్ నేమ్ రాయడానికి వాళ్ళు ఫుల్ నేమ్ ఎందుకు ప్రతిదానికి రాయడం అని చెప్పి వాళ్ళు సింపుల్గా షార్ట్ కట్ పెట్టుకున్నారండి. సిలికాన్ అంటే ఎస్ఐ అని, జెర్మేనియం, అలానే ఆర్సినిక్, యాంటిమోనీ, టెలూరియం, ఇలా కొన్ని ఉన్నాయి కదమ్మా. ఇవి కొన్ని మెటలాయిడ్స్కి ఎగ్జాంపుల్స్ అండి. అంటే అటు మెటల్స్ ప్రాపర్టీని కొన్ని చూపిస్తాయి, కొన్ని నాన్ మెటల్ ప్రాపర్టీని చూపిస్తాయి అండి. మనకి 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదమ్మా, కొన్ని మెటల్స్ అవుతాయి, కొన్ని నాన్ మెటల్స్ అవుతాయి, కొన్ని మెటలాయిడ్స్ అవుతాయి. ఓకేనండి, ఈ స్లైడ్ అలా చూడండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు సపోజ్ మనకి ట్రాఫిక్లో చూసేటప్పుడు మనకి అక్కడ సిగ్నల్స్ ఉంటాయి కదమ్మా, సిగ్నల్స్ పై అక్కడ మనకి ఏంటి సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదండి, ఆ లైట్ పై మనకి ఏంటి అంటే సోలార్ ప్యానెల్ అనేది ఉంటుందమ్మా. ఆ లైట్ పైన మీకు ఆ పోల్ పైన చూస్తే ఇలా మీకు ఎలా ఉంటుందమ్మా, ఇలా ప్లేట్లా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే సోలార్ ప్యానెల్ అని అంటారు. అందులో ఏముంటాయంటే బ్లాక్స్ అనేవి ఉంటాయండి. ఆ బ్లాక్స్ని ఏమంటారంటే సోలార్ సెల్స్ అని అంటారండి. ఈ బ్లాక్స్ని ఏమంటారమ్మా అంటే సోలార్ సెల్స్ అని అంటారండి. అక్కడ ఏమవుతుందంటే ఆ సోలార్ సెల్లో మీకు ఏమవుతుందంటే సోలార్ సెల్లో ఏ ఎలిమెంట్ ఉంటుందమ్మా అంటే సిలికాన్ అనేది ఉంటుందండి. సో మనకి ఇక్కడ సోలార్ ప్యానెల్ అని చెప్పాను కదమ్మా, అది ఏం చేస్తుందంటే సన్ ఎనర్జీని ట్రాప్ చేస్తుందమ్మా. సన్ ఎనర్జీని ట్రాప్ చేసి అది ఏం చేస్తుందంటే అది మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందండి. అందువల్ల మీకు ఇక్కడ బల్బ్స్ అనేవి వెలుగుతాయి అనమాట. సోలార్ ఎనర్జీని అది అక్కడ ట్రాప్ చేసుకొని అది అక్కడ అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇక్కడ సోలార్ సెల్లో మనకి ఏముంది, సిలికాన్ అనేది ఉంది కదా. యాక్చువల్గా సిలికాన్ అనేది ఏం చేస్తుందంటే అది యాక్చువల్గా అయితే అది ఇన్సులేటర్ అండి. అంటే అది మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయద్దు అనుకుండా అది అసలు ఇన్సులేటర్లో బిహేవ్ చేస్తుంది. కానీ ఈ సన్లైట్ అనేది సోలార్ సెల్పై పడి ఏం చేస్తుందంటే ఆ సిలికాన్ లేయర్ యొక్క టెంపరేచర్ అనేది పెంచుతుందండి. ఎందుకంటే అది ముందు ఇన్సులేటర్, కానీ ఈ సోలార్ యొక్క ఎనర్జీ దాని మీద ఎప్పుడైతే పడిందో దాని యొక్క టెంపరేచర్ని పెంచి అది కండక్టర్లో బిహేవ్ చేస్తుందండి. దానివల్లే మనకు అక్కడ ట్రాఫిక్లోనే ఉండేటప్పుడు అక్కడ సిగ్నల్స్ దగ్గర మీకు లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయండి, ఎల్లో కలర్ అని, రెడ్ కలర్ అని, ఇలా. సో నెక్స్ట్ సబ్స్టెన్స్ మనకి ఎలిమెంట్స్ గురించి అయిపోయిందండి ప్యూర్ సబ్స్టెన్స్లో. సో ప్యూర్ సబ్స్టెన్స్లో ఇంకొకటి ఏంటంటే కాంపౌండ్స్. రేపు ఇది స్టార్ట్ చేస్తాను అండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.